నమస్కారం అందరికి. ఈరోజు జీవన సమగ్ర శైలిలో మూడు విషయాలలో ఒకటి రవీంద్ర సార్ చెప్పింది. మనకు అంటే అది ప్రధానంగా తెలుసు కానీ దాని గురించి క్లియర్ గా తెలియదు. అది ఏదైనా దేనికి పనిచేస్తుంది, కొర్రలు దేనికి పనిచేస్తుంది, ఇవి సామాలు దేనికి పనిచేస్తుంది క్లియర్ చెప్పారు. చాలా బాగుంది. మరి రాఘవయ్య సార్ కూడా మంచిగా మనకి ఏదో ఇంపార్టెంట్ కన్నుది, మెయిన్ కన్ను చాలా ఇంపార్టెంట్ కనుక దానికి సంబంధించిన ఆ ముద్రలు చెప్పడం ఇందులో చాలా బాగుంది. మేడం గారు కూడా వారు చెప్పిన ఒక పాయింట్ ఏదైతే ఈ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్, అది వాస్తవంగా నాకు కూడా తెలియదు. వాళ్ళు ఆయిల్ రాసుకోవాలి, నూనె అనేది ఇది మంచి సబ్జెక్ట్. అది వారానికి ఒకసారి రాసుకుంటే మనకి డి విటమిన్ వల్ల ఎంతో బాగుంటుంది. ఈ కొత్త విషయాలు ఇందులో నేనైతే నేర్చుకున్నాను. చాలా సంతోషము. ఈ మూడు విషయాలు అద్భుతంగా ఉన్నాయి మేడం, చాలా సంతోషం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈ విషయాన్ని మీరు నలుగురికి షేర్ చేయాలి. ఇప్పుడు షార్ట్ వీడియోస్ వస్తాయి కదా, ఇప్పుడు నెల అవును పొడవులో షార్ట్ వీడియోస్ ఉంటాయి. మనం మేడం. నెలలో ఇప్పుడు 4, 5 శుక్రవారాలు వచ్చాయి. 5 శుక్రవారాలు ఒక వారంలో మినిమం 4 టాపిక్స్ ఉంటాయి. అవన్నీ కూడా అందరికీ షేర్ చేసేయండి. చిన్న చిన్న వీడియోస్ చూడడానికి ఇష్టపడతారు జనాలు. పెద్దవి 1 గంట 2 గంటలు అంటే అబ్బో అంటారు. కానీ 5 నిమిషాలు 10 నిమిషాలు వీడియో ఉంది అంటే ఓకే, ఇంట్రెస్టెడ్. కాబట్టి వాళ్ళు తనకు తెలిసిన జ్ఞానాన్ని ఇంకోరికి పంచుతారు. ఇట్లా చిన్న వీడియోస్ కూడా మీరు ఎక్కువ షేర్ చేస్తూ ఉండండి. ప్రతి ఒక్కరు కూడా దాని నుంచి ఏమవుతుంది అంటే ఇప్పుడు ఒక విషయం మీకు తెలియదు, అది తెలుసుకున్నారు, ఉపయోగపెట్టుకున్నారు, ఇంకోరికి అది ఉపయోగమైంది, చాలా మేలే కదా. వాళ్ళు అంతే మేడం. అట్లా ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న వీడియోస్ను మోస్ట్ అన్ని అన్నీ కూడా మంచివే, అన్నీ షేర్ చేయాలా. ఇట్లాంటివి అస్సలు వదిలిపెట్టద్దండి. ఇంకా అందరూ కూడా దీన్ని షేర్ చేయడం మొదలు పెట్టండి. ఈ ఓకే. రోజు చెప్పిన అయితే మెయిన్ ఇది చాలా ఇంపార్టెంట్. రాఘవయ్య సార్ చెప్పినవి అది మెయిన్ కంటికి సంబంధించింది. అది చాలా మంది తెలియకపోవచ్చు, అది కొంత పర్సెంటే తెలుస్తుంది, అందరూ తెలియదు కదా. ఇప్పుడు అభ్యంగ స్నానం అది ఆయిల్ పెట్టుకుంది కూడా చాలా మంది తెలియదు వాస్తవంగా. నాకే తెలియదు వాస్తవంగా. అది ఈ విషయం తెలుసుకున్నట్టే కదా. అవును. చాలా సంతోషం మేడం. కరెక్ట్ మేడం. మీరు అన్ని షేర్ చేయాల్సిందే. అందరికి తెలిస్తే వాళ్ళు కూడా ఉపయోగం పడితే మనకు మంచిది. ఓకే. ఏంటి లతాశ్రీ గారు హ్యాండ్ రైస్ చేశారు, మాట్లాడుతున్నారా? అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోవాలి. రావట్లేదా? ఇస్తున్నాను అన్మ్యూట్. ఓకే. ఓకే మాస్టర్స్. మేడం వినిపిస్తుందా? ఎస్. మన యొక్క ధ్యాన గురువు పత్రిజీ గారికి, అలాగే మహావతార్ ఫౌండేషన్ రంగనాథ్ స్వామి గారికి మరియు లలిత మేడం గారికి, ఈ జూమ్ సెక్షన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నా ఆత్మ ప్రణామములండి. యాక్చువల్గా మనకి ఇప్పటి వరకు రవీంద్ర గారు చెప్పారు కదండి, మిల్లెట్స్ అంటే సిరిధాన్యాల గురించి చాలా చక్కగా అద్భుతంగా చెప్పారు సార్. ఇంకొకటి అందులో ఏంటంటే యాక్చువల్గా మాకు కాదర్ వాళ్ళతోటి నేను కొంచెం అంటే ఒక 2 క్లాసెస్ విన్నాను సార్ డైరెక్ట్గా. అప్పుడు ఏం చెప్పారంటే మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అంటే మొత్తము మిల్లెట్స్ మాత్రమే వాడాలి అని చెప్పారు సార్. అంటే ఒక 1 మంత్ 2 మంత్స్ రెగ్యులర్గా మనకి హెల్త్ రికవర్ అయ్యేంత వరకు మనకి సిరిధాన్యాలు మాత్రమే వాడాలని చెప్పారు సార్. మధ్యలో రైస్ తినొచ్చు అని చెప్పేసి అన్నారు సార్. ఏం చెప్పారంటే రైస్ తినకూడదు, మనకి హెల్త్ కవర్ అయ్యేంత వరకు రైస్ మాత్రం తీసుకోకూడదు అని చెప్పేసి అన్నారు. అలాగే మనకి ఈ సెక్షన్ లో కూడా 5 తెల్లటి ధాన్యాలు అని చెప్పేసి కూడా చెప్పారు మ్యామ్. మనకు రైస్ ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది అని చెప్పేసి. సారీ సార్, ఏమనుకోవద్దు, అంటే నాకు కొంచెం తెలిసింది, నేను విన్నాను కాబట్టి నేను చెప్తున్నాను సార్. మేడం గారు అదేంటంటే మనం ఇవి సిరిధాన్యాలు అనేది మనకు అలవాటు లేదు. అవి కొర్రలు అవి అలవాటు చేసుకున్న దానికోసం నేను చెప్పింది అది. ఓకే ఓకే, థ్యాంక్ యూ అలవాటు సార్. చేసుకున్న కోసం చెప్పింది అనమాట. ఇంకొకటి సార్, సిరిధాన్యాలు అనేది సార్ మనం యాక్చువల్ గా మార్నింగ్ వండుకోవాలంటే నైట్ నానబెట్టాలి సార్. 8 hours అని చెప్పారు. నైట్ నానబెట్టేసి మార్నింగ్ వండుకోవాలి సార్. ఇంకోటి ఏంటంటే ప్రెషర్ కుక్కర్ లో వండకూడదు. బట్ అంటే నేను చెప్తున్నాను సార్. నేను చెప్పేది నేను ఎందుకు చెప్పాను, ప్రెషర్ కుక్కర్ మీరు చెప్పారని కాదు సార్, సారీ మనకు సార్. అలవాటు కదా. మీరు చెప్పారని నానబెట్టకుండా కూడా ఎక్కువ సార్లు విజిల్ రప్పించేస్తే మానిపోద్ది అనుకుంటారు కదా అనే ఉద్దేశంతో చెప్పింది అనమాట. ఓకే ఓకే, సారీ సార్, మిమ్మల్ని తప్పు పట్టట్లేదు ఇక్కడ. తప్పు పట్టడం కాదులే మేడం. ఓకే, ఏంటంటే ప్రెషర్ కుక్కర్ లో వండడం వల్ల ఏమైతుందంటే అది కొంచెం అసలు అవాయిడ్ వండకూడదు కూడా. చేయాలి సార్.
అది వంట మామూలు గిన్నెల రైస్, మామూలు మన వంట గిన్నెలలో మాత్రమే వండాలి సార్. దానివల్ల మనకు చాలా రకాల విటమిన్స్ వస్తాయి. చాలా చక్కగా చెప్పారు సార్ సిరిధాన్యాల గురించి. ఇంకొకటి సార్, మనకు రాఘవయ్య గారు చెప్పారు సార్ కొన్ని హెల్త్ టిప్స్, ఐస్ టిప్స్ అనేది. నేను మా ఇంటి పక్కల వాళ్ళకి కొంచెం కళ్ళు కనిపించట్లేదు అని చెప్పేసి చెప్తే, నేను ఇలా అంటే మార్నింగ్ మనం చికెన్ మటన్ తినకుండా ఉండి కొంచెం ఏమంటారు యూరిన్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చేది కొంచెం చిన్న బాక్స్ లో అంటే మనకు మెడికల్ షాప్ లో దొరుకుతుంది సార్. ఒక చిన్న బాక్స్ లాగా అది డ్రాప్స్ వేసుకుంటే పర్లేదు ఒక 1 month వరకు అని చెప్పాను. ఒక 4 days నుంచి వాడుతుంది మ్యామ్. ఆమె నాకు ఎందుకో 0.1 కొంచెం తేడాగా ఉంది అని చెప్పేసి అన్నది. పాజిటివ్ గా తీసుకుంటుంది మేడం. చాలా చక్కగా ఉంది. అలాగే మేడం గారు అభ్యంగన స్నానం గురించి చెప్పారు మ్యామ్, చాలా బాగుంది. ఎందుకంటే మనం ఎక్కువగా ఆ, అంటే వంట నూనెలకి మన షాప్లలో దొరికే నూనె, మన హెయిర్ ఆయిల్ అవే వాడతాం కదా. మనకు అలా కాకుండా గానుగ నూనె ఇలాంటివి వాడితే చాలా చక్కగా ఉంటుంది మేడం. చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇందులో ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు సార్. లేదు లేదు, ఏదైనా తప్పుగా ఉంటే క్షమించండి. ఏం లేదండి, అలా ఏం లేదు. హెల్త్ ఇష్యూస్ అంటే ఇప్పుడు చాలా తీవ్రమైన సమస్యలు ఉంటాయి. అలాంటి వాళ్ళకు వైద్యపరంగా అది కాదరవల్లి గారు చెప్పారు. అంతే తప్ప మామూలుగా మనం మామూలు రెగ్యులర్గా వాడే వాళ్ళు ఉంటే, రెగ్యులర్గా ఇప్పుడు మనం అందరము అంతంత హెల్త్ ఇష్యూస్లో ఉంటామని నేను అనుకోనండి. అలాంటి మనము ఆ తెల్లని పదార్థాన్ని వదిలిపెట్టి దీన్ని కొంచెం అలవాటు చేసుకోవాలంటే, అందుకే వారంలో ఒక రోజు అలవాటు అయిందా, ఓకే, నో ప్రాబ్లం. రెండో రోజు, ఇంకో వారంలో ఇంకొక రోజు, అంటే ఒక 3 రోజులు గ్యాప్ ఇచ్చి ఇంకొక రోజు తీసుకున్నారనుకోండి, అప్పుడు వారంలో 2 రోజులు ఇది కవర్ అవుతుంది. ఏంటి అంటే ఒకేసారి తీసుకుంటే వంటకపోతే మోషన్స్ వచ్చేస్తాయి, అరుగుదల లేకపోతే వామిటింగ్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే ఇది ఈజీగా డైజెషన్ అయ్యేది కాదు. అందుకే 8 గంటలు నానబెట్టం అనేది. ఆ 8 గంటలు నానబెడితే ఆ గింజ ఇట్లా పట్టుకుంటే నలుగుతుందండి. అప్పుడు గట్టిగా ఉంటాయి, బియ్యం లాగా కాదు, ఇవి చాలా గట్టిగా ఉంటాయి ఇవి. అందువల్లనే 8 గంటలు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత డైరెక్ట్గా బాయిల్ చేయాలి. అన్నం కూడా అంతేనండి, కుక్కర్లలో కాదు. కుక్కర్లో చేస్తే ఏమవుతుంది, అన్నము పగులుతుంది ఇట్లా, అంతే తప్ప ఉడకడం కాదు. దాన్ని ఉడకడం అన్నారు, ఇలా విచ్చుకుంటుంది అనమాట. అందుకోసం చెప్పడమే ఇది. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ఉడికిచ్చి తీసుకునేదానికి, డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లో వండేదానికి తేడా చాలా ఉంటుందండి. ఒకసారి వాడి చూడండి, అలా మేడం ఇంకో ప్రయత్నం. చిన్న సజెషన్ మ్యామ్. యాక్చువల్ గా మనం పిండి కూడా పట్టిస్తామండి. పిండి కూడా ఏంటంటే ఎమ్మటే మనము మామూలుగా జొన్న పిండి అయితే ఎమ్మటే కలిపి వేడి నీళ్ళు పోసి కలిపి చేస్తుంటాం కదండి. ఇది అలా కాకుండా ఒక 3 hours నానబెట్టాలండి పిండి కూడా. అట్లయితే ఎందుకంటే అది హార్డ్ స్మూత్నెస్ కదా. అవును, హార్డ్ కాబట్టి. బాగుంటదండి. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ నమస్తే సార్, ఓం ప్రకాష్ గారు, అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్కారం అండి. నమస్తే. దీంట్లో జస్ట్ మేము ఫాలో అయ్యే పద్ధతి మీకు సులభంగా ఉంటుందని చెప్పడానికి చూస్తున్నాను. సార్ వెల్కమ్ సార్. ఏంటంటే మనకి సిరిధాన్యాలు ఉన్నాయి కదా, అవును డైరెక్ట్ తింటాం అంటే మీరు అన్నట్టు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా. అవును అందుకని ఏంటంటే ఒక రేషియో లాగా, అంటే సపోజ్ ఒక గ్లాస్, అంటే టు స్టార్ట్ విత్ మీరు ఒక గ్లాస్ రైస్ తీసుకున్నారనుకోండి, హాఫ్ గ్లాసు ఇవి సిరిధాన్యాలు కూరలు ఉన్నాయనుకోండి, అది 5 hours నానబెట్టండి, ఇది 1 hour నానబెట్టండి. రెండు కలిపేసేయండి. కలిపిన తర్వాత ఓపెన్ కుకింగ్ చేయండి. చేస్తే మీకు అసలు ఆ టేస్ట్ డిఫరెన్స్ అనేది తెలియదు. ఇంకోటి ఏంటంటే తిన్నప్పుడు ఏంటంటే మనకి ఈ మధ్యలో చిన్న చిన్నగా ఉంటాయి కదా ఇవి, దానివల్ల ఈజీగా మనకు ఈటింగ్ ప్రాసెస్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది, టేస్ట్లో డిఫరెన్స్ ఉండదు, మామూలుగా అన్ని కూరలతో పాటు తినచ్చు. అదొకటి. అన్నం విషయంలో అలానే దోశలు చేసుకున్నాం అనుకోండి, దోశలు చేసుకున్నప్పుడు మనం అంటే 100% కాకుండా మినపప్పు ఒక గ్లాసు, తర్వాత కూరలు ఒక గ్లాసు, నెక్స్ట్ ఒక గ్లాస్ రైస్, ఇలా 3 మిక్స్ చేస్తే మీకు ఆ టేస్ట్ అది కూడా బాగుంటుంది. ఇంకో ఈ కూరల లోపల వచ్చేసి ఊదలు ఉంటాయి కదా, ఊదలు అయితే ఇది ఐస్ గుడ్ ఐస్ మన రైస్ లాగానే ఉంటాయి టేస్ట్. ఊదలు డైరెక్ట్ తినొచ్చు, లేకపోతే మనం మిక్స్ చేసుకోవాల్సిన దేంట్లైనా వాడుకోవచ్చు. డైరెక్ట్ మనకు అంటే ఏం కలుపుకుంటూ తినొచ్చు, కానీ మిగతాయి మాత్రం కొంచెం టేస్ట్ తేడా వస్తుంది. కూరలు మామూలుగా బాగానే ఉంటుంది. అంటుకూరలు అవి తీసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం సామలు ఇవి ఉన్నాయి కదా, అరికలు, అది కొంచెం టేస్ట్ వేరే విధంగా ఉంటుంది. మీకు కూరలు మాత్రం ఇలా రేషియోలో, ఒకవేళ మీరు కంఫర్టబుల్ అనుకుంటే 1:1 కూడా కలుపుకోవచ్చు. టు స్టార్ట్ విత్ అన్నప్పుడు 1:2 అలా చేసుకుంటే అయిపోతుంది. ఎనీ ఓపెన్ కుకింగ్ ఓన్లీ. ఈ ప్రెషర్ కుకింగ్ ప్రాసెస్లో ఏమవుతుందంటే మీకు బేసికల్లీ ఆ ప్రెషర్ ప్రాసెస్లో దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అన్ని డెడ్ అయిపోతాయి. సో వీ షుడ్ నాట్ యూజ్ ద ప్రెషర్ కుక్కర్. ఇంకోటి ఏంటంటే
అల్యూమినియం వెజల్స్ అస్సలు యూజ్ చేయొద్దు. అల్యూమినియం వెజల్స్ యూజ్ చేస్తే 3% ఓన్లీ ఎనర్జీ ఉంటుంది. ఇంటెన్షనల్లీ బ్రిటిషర్స్ ఇంట్రడ్యూస్ దిస్ సిస్టమ్. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు మన ఇండియాలో ఎవరికి ఏ జబ్బులు లేవు, అంత బాగున్నారు, భావంగా బ్రతుకుతున్నారు, ఎవరికి అన్ని పనులు చేసుకుంటున్నారు. అలా ఈ సిస్టమ్ డిస్ట్రాక్ట్ చేసేందుకు మన ఇత్తడి వెజల్స్ వాడుకున్న వాళ్ళు మట్టి వెజల్స్ వాడుకున్నాం. రాగి వచ్చేసి వాటర్కి. అది విషయం తెలుసుకొని ఏం చేస్తారు, అల్యూమినియం తేలిగ్గా ఉంటుంది, తక్కువ రేట్కి వస్తుందని దాన్ని ఇంట్రడ్యూస్ చేసి మొత్తం సిస్టమ్ అంతా స్పాయిల్ చేశారు. అదే జస్ట్ ఐ వాంట్ టు రిమైండ్ ది థింగ్స్. థ్యాంక్ యూ సార్. సమగ్ర జీవన శైలిలో మీరు కూడా భాగస్వాములు అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పనిసరిగా మీరు టాపిక్ ఇచ్చినప్పుడు నేను డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్. సార్ థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడు ఈరోజు వచ్చేసి అనుభవాలు పంచుకోవడము. మీరు ఈ సెషన్లో జాయిన్ అయ్యారు 1వ తారీఖు నుంచి. మీ నుంచి ఆ అనుభవాన్ని మొదలు పెడదాం. ఎలా ఉంది సార్ మహావతార్? బాగుంది, చాలా బాగుంది, చాలా వెరీ మచ్ ఇన్ఫర్మేటివ్. అంటే మన ఓల్డ్ సిస్టమ్ని యూఆర్ అగైన్ బ్రింగింగ్ టు ద న్యూ పీపుల్, న్యూ జనరేషన్. సో ఆ విధంగా ఈ మన ఆయిల్ బాతింగ్ అనేది కూడా మనకు రకరకాల ఆయిల్స్ యూజ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే నువ్వుల నూనె, రెండోది వచ్చేసి ఆవ నూనె. ఈ రెండు ఏంటంటే కొంచెం గోరువెచ్చగా చేసి రాసుకున్నప్పుడు ఏంటంటే బాడీలో పెయిన్స్ అబ్జర్వ్ చేస్తాయి. నార్మల్ కూడా రాసుకోవచ్చు మోకాళ్ళ నొప్పులు కానీ ఎక్కడున్నావు. బట్ స్నానం చేసినప్పుడు ఏంటంటే మొత్తం కొంచెం గోరువెచ్చది రాసేసుకుని హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ చేసి, హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్, ఆ తర్వాత సున్నిపిండితోటి అది తీసినప్పుడు ఏంటంటే మొత్తం ఈ చర్మంలో హోల్స్ ఉంటాయి కదా, అదంతా క్లియర్ అయిపోతుంది. యోగులు ఏం చేస్తారంటే నోస్ బ్రీతింగ్ వాళ్ళు మానేస్తారు. ఏది 6, కొందరు డిమో కూడా ఇచ్చారు, చిన్మయానంద స్వామి లాంటి వాళ్ళు. 60 అవర్స్ యూ విల్ బి బరీడ్ ఇన్ ద బాక్స్ సమ్ 3 meters లోపల అని చెప్పిన టైంకి మళ్ళీ తీసేస్తే మామూలుగా ఉంటారు. అక్కడ ఏం చేస్తుంటే మన బ్రీతింగ్ స్తంభిస్తారు. ఇక్కడ స్తంభించి దే విల్ బ్రీత్ ఓన్లీ త్రూ స్కిన్. ఆ స్కిన్ బ్రీతింగ్ వల్ల వాళ్ళకి సర్వైవ్ అవుతారు. దట్ ఈస్ ఏ అల్టిమేట్ స్టేజ్. అందుకనే మనకు ఈ అభ్యగం స్నానం చేసినప్పుడు ఏంటంటే అవన్నీ ఓపెన్ అవుతాయి. హోల్స్ ఓపెన్ కావటం వల్ల మనకి బ్రీతింగ్ అనేది ఈజీగా ఉంటుంది, బాడీ పెయిన్స్ పోతాయి. ఇంకోటి ఏంటంటే మీకు సైన్స్ ఏంటంటే మన ఆల్ ద సెల్స్ ఆర్ 100 trillion సెల్స్ ఉంటాయి మన బాడీలో. ఆ జీవకణాలు అన్నిటి కూడా మనకు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి రెస్పాండ్ అవుతుంది. అలానే మనం తిట్టుకున్నప్పుడు కూడా అవి కుంచుకుపోతాయి, స్ట్రింక్ అవుతాయి. అలా కాకుండా మనం వాటిని అప్రిషియేట్ చేసాం, బాడీని బ్లాజమ్ అవుతుంది. అబ్లమ్ అయినప్పుడు అవి యాంటిసిపేట్ చేస్తాయి యాక్చువల్లీ మనకు స్పృశించడానికి బాడీ రోజు. అట్లా మనం ఈ అభ్యంగ స్నానం చేసినప్పుడు అంటే టోటల్లీ ఈ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద స్కిన్ మనం టచ్ చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ సెల్ఫ్ లవ్. అప్పుడు మనం కూడా అసంప్షన్ చెప్పుకోవచ్చు. ఏమన్నా దానికి మనకు పెయిన్స్ ఏమన్నా వచ్చాయనుకోండి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ అని ఒక 5-10 minutes అలా మీరు స్పృశిస్తూ చెప్పుకున్నారనుకోండి, ఇమ్మీడియట్లీ విల్ గెట్ రిలీఫ్ ఆఫ్ ది పెయిన్. ఎందుకంటే దాన్ని ఎంతైతే ఉంటుందో కెపాసిటీని మించి మనం యూజ్ చేసినప్పుడు ఈ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అప్పుడు నిన్ను స్ట్రెయిన్ చేసి నాకు తెలుసు నాకు ఇంకా కంపల్షన్ లోపల నేను ఇలా చేయాల్సి వచ్చింది, కాబట్టి దయచేసి నన్ను క్షమించు, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ అంటూ మనం వాటిని స్పృశిస్తూ చేస్తున్నాం అనుకోండి, ఎక్కడైతే మీకు పెయిన్ ఉంటుందో ఆ పార్ట్ విల్ బి జస్ట్ విత్-ఇన్ 5 minutes విల్ రికవర్. దిస్ ఇస్ సెల్ఫ్ లవ్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ సెల్ఫ్ లవ్. ఒకసారి సెల్ఫ్ లవ్ మనం ఎక్స్ప్రెషన్ చేసామనుకోండి, మన ఎదుటి వాళ్ళు మారాలి అనే బదులు అది మనలో ఈ సెల్ఫ్ లవ్ చేయటం వల్ల ఆటోమేటిక్గా అదర్స్ ఆల్సో విల్ కమ్ టు అవర్ ఫోల్డ్. ఐఎమ్ సారీ మీకు ఎక్కువ టైం తీసుకుంటున్నాను. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అభ్యంగన స్నానంలో ఇది కూడా ఒక భాగం అండి. శివ గారు మనకు ముందు క్లాసులో చెప్పేవాళ్ళు అనమాట మాకు అందరికీ కూడా. అంటే ఒక నిమిషం ఇలా పోయి అలా వచ్చేది కాదు స్నానం అంటే. వారంలో ఒక్క రోజైనా కనీసము 1 గంట సేపు అక్కడ కేటాయించాలా. ప్రతి అవయవాన్ని కూడా దాన్ని పలకరించాలి, దాన్ని మాట్లాడించాలి, దాంతో మనం మాట్లాడి స్పెండ్ చేయాలి టైము. ఒక శివలింగానికి అభిషేకం చేస్తే ఎలా ఉంటుందో అలా మన స్నానం చేయడం చేయాలి అని చెప్పేవారు తను.
ఇలాగే అంతే కదా. సారీ ఫర్గివ్, ఎందుకంటే ప్రతిరోజు దీన్ని వాడుతున్నాము, నిన్ను వాడినంత ఎక్కువగా ఇంక దేన్ని వాడమేమో అని ఆ చేతిని పట్టుకొని దాన్ని పలకరిస్తూ, అలాగే ప్రతి శరీర అవయవాన్ని పలకరిస్తూ పొట్టకు వేస్తూ ఉంటాం సుమారుగా. దానికి కూడా సారీ చెప్పుకోవాలి, ఎందుకంటే నాన్ స్టాప్గా వేస్తుంటాం ఈ నోటిని, ఏమంటే అవి మాట్లాడుతుంటాం. కాబట్టి అట్లా ప్రతి ఒక్కదానికి కూడా సారీ చెప్పుకుంటూ, థ్యాంక్స్ చెప్పుకుంటూ స్నానం చేస్తే ప్రతి పార్టు స్పందిస్తుంది. దీన్ని ప్రాక్టికల్గా ప్రూవ్ చేశారండి. ఎంతో మంది ఎన్నో సమస్యల నుంచి బయటపడ్డారు. బాగా నెక్ పెయిన్ ఉందా, బ్యాక్ పెయిన్ ఉందా, అక్కడ బాగా ఇలా స్పృశించేసి చక్కగా ఐఎమ్ సారీ చెప్పుకుంటా నీళ్లు స్నానం చేసి ఒక అభిషేకం, శివలింగానికి అభిషేకము, దేహమే దేవాలయం జీవుడే దేవుడు అంటారు. కాబట్టి ఆ దేహాన్నే మనం ఒక దేవాలయంగా, ఆ దేవాలయాన్ని ఎలా శుభ్రపరుస్తామో అలా దీన్ని చేసుకుంటూ వస్తే ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులవుతారు. ఇందులో ఎటువంటి అనుమానము లేదండి. అంత చక్కగా చెప్పారనమాట. కాబట్టి ప్రతి పాటుకు కాళ్ళు నొప్పులు వచ్చినాయో దానికి కాస్త ఎందుకంటే దాన్ని అంత స్ట్రెయిన్ ఇచ్చాము, దానికి అవును, కాసేపు పిసికి ఐఎమ్ సారీ, నువ్వు నాకు ఇంత శ్రమ చేస్తున్నావు, నాకు ఇంత హెల్ప్ అయినావు, థ్యాంక్ యూ అని చెప్పానంటే అది స్పందిస్తుందండి ఖచ్చితంగా. అలా ప్రతి డెఫినెట్లీ ఒక్కరు కూడా మీరు చెయ్యాలి. అన్నట్టుగా శివలింగానికి మనం ఎలా అయితే పంచామృతాలతో చేస్తామో అలా కాకపోయినా మనం ఫేస్ కానీ ఇలాంటివన్నీ మనకు పాలతో కనుక కొంచెం పొరలాగా రాసి స్నానం చేస్తే అది కూడా మంచి షైనింగ్ వస్తుంది. అవును. పాలు కానీ ఈవెన్ పెరుగు కానీ ఇండివిజువల్గా ఏదైనా మనం అప్పుడప్పుడు, కాకపోతే ఏంటంటే మనం ఆక్యుపెన్సీ లేదు, అవేర్నెస్ లేదు, అంత ఈజీ గోయింగ్ లైఫ్కి అలవాటు పడిపోయి ఆ, అది సార్ ఒక అంటే నిమిషంలో అయిపోవాలి స్నానం, ఇలా పోయి అలా వచ్చేయాలన్నమాట. అది ప్లస్ అడ్డదిడ్డమైన తిండి విధానాలు ఆ, అవన్నీ మనకి వీఆర్ స్పాయిలింగ్ అవర్ సెల్ఫ్. 120 సంవత్సరాలు బ్రతకాల్సిన వాళ్ళు 60 సంవత్సరాలకే 30 సంవత్సరాలకే దెబ్బలు స్టార్ట్ అయ్యి ఎండింగ్ ది లైఫ్ ఇస్ బై 60 years. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఇంకా మాస్టర్స్. మేడం గారు నెక్స్ట్ నెక్స్ట్ పెరుగు మీరు నాకు ఇన్ఫార్మ్ చేయండి, నేను ఐ విల్ పార్టిసిపేట్ ఆన్ ఫ్రైడే. ఓకే సార్, ఓకే సార్, షూర్ సార్. పెరుగు మీద మేడం, ఆ, పెరుగు మీద మీగడ లాగా వస్తుంది కదా మేడం, ఉమ్, మీగడ లాగా వస్తుంది కదా, దాంతో గనక ఇంకా మసాజ్ చేసుకుంటే చాలా మంచిది అది. అవును సార్. పెరుగు మీద మీగడ వస్తుంది కదా మేడం, అది అది వెన్న కదా అది, అవును. అది స్వచ్ఛమైనది అన్నమాట. అది దాంతో చేసుకుని ఇంకా మంచిది. ఓకే సార్. ఎంతమంది స్కిన్ గ్లో దీన్ని వస్తాయి ఇవన్నీ. ఆచరిస్తారు, ఎంతమంది ఆచరిస్తారు చూద్దాం. ఇంక అందరూ కూడా మొదలు పెట్టాలి. వచ్చేసరికి ఫేషియల్స్ కాదు కదా, ఏది ఉండకూడదు అన్నమాట. చక్కగా అందరి స్కిన్ అలా షైన్ అవుతూ రావాలి. ఆ, అంత అద్భుతంగా. ఈరోజు పొద్దున విన్నానండి, ఒక ఆయన అయితే స్వమూత్ర చికిత్స విధానంలో యూరిన్ అప్లై చేసుకుంటూ వచ్చారంట స్కిన్కు, మార్నింగ్ లేస్తూనే ఫేస్ కలా కొంచెం సేపు పెట్టుకొని తర్వాత వాష్ చేయడం జరుగుతుందంట. ఎంత గ్లో వస్తుందో అంట. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. స్వమూత్ర చికిత్స విధానం వల్ల ఎన్నెన్ని అద్భుతాలు ఉన్నాయో, అసలు అంత అద్భుతాలు ఉన్నాయి. పొద్దున ఆ ఎక్స్పీరియన్స్ కూడా తీసుకున్నారనమాట. ఐ హ్యాడ్ ఏ టాక్ అంటే మై చైల్డ్హుడ్ లో ఏంటంటే ఈ చెవి నొప్పితో వెళ్ళేప్పుడు ఎక్కడంటే గ్రామాల్లో ఆయుర్వేద డాక్టర్స్ ఉంటారు కదా, సార్. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి మంది అని చెప్పి ఈ సముద్రం తీసుకొచ్చి బాటిల్లో చెవిలో వేసుకోండి అని చెప్పంటారు. అది అదే సార్, పొద్దున్న లేస్తూనే అది కళ్ళల్లోను, చెవుల్లోను, ముక్కుల్లోను వేయడము, స్కిన్కి అంతా అప్లై చేయడము, అలాగే తీసుకోవడము, ఇవన్నీ కూడా మనకు క్లాసులో ఆల్రెడీ చెప్పడం జరిగిందనమాట సారు. దాని నుంచి చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. అది అంత మంచి రిజల్ట్స్ ఇస్తాయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటబ్బా ఇలా అనుకుంటారు, కానీ అది పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించిన మంత్రం అండి. అంత అద్భుతమైంది, సాక్షాత్తు పరమశివుడే చెప్పాడనమాట. దాన్ని శివంభు అంటారు. ఆ మూత్రాన్ని ఏమంటారు, శివంభు అంటారు. అంత పవిత్రమైనది అనమాట అది. అందరూ అనుకుంటారు ఇది ఏంటబ్బా అని, కాదు, చాలా అద్భుతం అండి. దీని నుంచి ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్స్కు ఇది చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేసి దాని నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు. ఆ బుక్లో కూడా ఆ శివంభు అనే బుక్ ఉందండి. ఆ బుక్లో చాలా మంది ఎక్స్పీరియన్స్లు ఉన్నాయన్నమాట. క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళు స్వయంగా ఇచ్చారనమాట. డాక్టర్ సర్టిఫికేట్తో పాటు ఉందన్నమాట. ఇది అంత అద్భుతమైన బుక్ దొరుకుతుంది. అది యాక్చువల్ ఓకే. యాక్చువల్లీ అది ఎఫెక్టివ్ ఎప్పుడంటే మీరు బై 0 hours మొత్తం మనకి కడుపుగా ఎంటీగా ఉండాలి. అంటే అట్లీస్ట్ 3-4 hours మనం టు ఫినిష్ ఆల్ ద ఈటింగ్స్. సార్ ఆ అది తర్వాత కూడా ఏం ఫుడ్
ఏ ఐటమ్ కూడా తీసుకోకూడదు. తీసుకున్నప్పుడు ఏంటంటే 0 అవర్స్‌కి మొత్తం ఇంటెస్టైన్ ఇట్ విల్ టేక్ రెస్ట్. అవును అది సార్. రెస్ట్ తీసుకున్నప్పుడు టోటల్ బాడీ క్లీనింగ్ ప్రాసెస్ అవుతుంది. ఆ క్లీనింగ్ ప్రాసెస్ వచ్చినప్పుడు మనకు కావాల్సిన మినరల్స్ అవన్నీ దాంట్లో యూరిన్‌లో ఉంటాయి. ఎస్ సార్. అలా అందుకనే ఫస్ట్ యూరిన్ చెప్పడానికి కారణం. అది ఏంటంటే మన ఏదో 11 గంటలకు 10 గంటలకు తినే దాంట్లో అంత ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే ఉండదు. ఆ రాత్రి మొత్తం 7కే క్లోజ్ చేసేయాలి ఫుడ్. అది ఎందుకంటే అది స్టొమక్ ఎంటీ లేదనుకోండి, ఆ క్లీనింగ్ ప్రాసెస్ ఇనిషియేట్ చేయదు. అవును. ఆ ఇచ్చిన 3 అవర్స్ ఏదైతే క్లీనింగ్ జరగాలో అది ముందు ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత లెఫ్ట్ ఓవర్ టైం లెట్ ఇట్ బి 10 మినిట్స్ అలా ఉంటుంది మన క్లీనింగ్ అనేది. అంటే టోటల్ మనకు కావాల్సిన ఎనర్జీ అందులో ఉండదు. అవును. యూ షుడ్ కంప్లీట్ బై 0 అవర్స్. దిస్ బయాలజికల్ క్లాక్. ఎస్ సార్. ఎస్ సార్. ముందు ముందు క్లాసుల్లో మనకు రంగనాథ్ సార్ గారు కూడా రావడం జరుగుతూ ఉందండి. మన సెషన్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఆ తర్వాత లాస్ట్ 10 మినిట్స్ సార్ వస్తారు. సార్ వచ్చి సార్ యొక్క చిరు సందేశాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్ నుంచి అంటే రేపు ఎల్లుండి నుంచి సార్ రెగ్యులర్గా క్లాస్కి వస్తారంట. ఇలాంటి విషయాలన్నీ కూడా సార్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ సార్ చెప్పడం జరిగిందనమాట. సార్ కొత్త వాళ్ళంతా వస్తున్నారు, మీరు రాలేదు అని అంటే, లేదమ్మా నేను వస్తాను, నైట్ సెషన్లో ఉంటాను, లాస్ట్ 10 మినిట్స్ నేను వస్తాను అని చెప్పారనమాట. థ్యాంక్ యూ. కొత్తగా ఈ మంత్లో జాయిన్ అయిన వాళ్ళు హ్యాండ్ రైస్ చేస్తారా మాస్టర్స్? ఈ మంత్లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో. ఈ మంత్లో అందరూ పాత వాళ్ళేనా? ఎవరు ఈ మంత్లో జాయిన్ అవ్వలేదా? జనవరి నెలలో జాయిన్ అయిన వాళ్ళు ఎవరు లేరా? నేనే ఉన్నాను. ఎస్ సార్. అందుకే సార్ మీ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ అడిగా నేను. ఎలా ఉంది ఏంటి అనేసి అవతార్ ఫౌండేషన్లో. ఓకే. ఇంకా ఈ నెలలో జాయిన్ అయిన వాళ్ళు ఇద్దరేనా? ఓకే. ఇక్కడ శైలజ గారు. ఇంకా లాస్ట్ మంత్లో జాయిన్ అయిన వాళ్ళు డిసెంబర్. ఈ మంత్లో జాయిన్ అయిన వాళ్ళు ఇక్కడ నలుగురే ఉన్నారా? ఓకే. వీడియోస్ ఆన్ చేసుకోండి మాస్టర్స్. నాగేశ్వరి గారు వీడియోస్ ఆన్ చేసుకోండి మా. ఒక నిమిషం అన్మ్యూట్ ఇస్తాను. నేను చెప్పిన వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ అయి మాట్లాడండి అమ్మా. కన్ఫ్యూజ్ అవుతుంది అందరూ మాట్లాడితే. ఓకే. నాగేశ్వరి గారు మాట్లాడండి. నమస్తే మేడం. ఆ, మీరు ఈ నమస్తే నెల మేడం. జాయిన్ అయ్యారా? న్యూగానే జాయిన్ అయ్యి కానీ క్లాసులకి రెగ్యులర్ గా అటెండ్ అవ్వలేకపోతున్నాను మేడం. కొంచెం ఓకే. నిన్న క్లాసుల వరకైనా ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది మేడం. టాపిక్స్ అవి చాలా బాగుంటున్నాయి. హెల్త్ పరంగా కానీ దేనికైనా చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే. వెరీ నైస్. ధ్యానం ఇప్పుడే చేయడం మొదలు పెట్టారా, ముందే తెలుసా మీకు? తక్కువే మేడం, ఇప్పుడే చేయటం నేర్చుకుంటున్నాను. ఇదే చేయడం ఓకే. అయితే 3 పూటలా చేయడం మొదలు పెట్టండి. కొంచెం సేపు అయినా సరే, పొద్దున్నే నిద్ర లేస్తూనే కొంచెం సేపు, మధ్యాహ్నం కొంచెం సేపు. అంటే మామూలుగా మన వయసు ఎంత ఉందో అంతసేపు ధ్యానం చేయాలా అని చెప్తారనమాట. అయితే ఒకేసారి అంతసేపు కూర్చోలేరు కాబట్టి ఫస్ట్ కూర్చోవడం మొదలు పెట్టాలి కదా. కూర్చోవడం అలవాటు చేసుకుంటే నిదానంగా అవుతుంది. కాబట్టి 3 పూట్ల మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు అయితే సాధన చేయండి మీరు. ఓకేనా? ఓకే. అది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఈ మంత్ ఎక్స్పీరియన్స్ కనుక్కుందామని చెప్పాను. చాలా బాగుంది మేడం. ఓకే. మాస్టర్స్ అందరు చాలా బాగా చెప్తున్నారు. ఇంకా ముందు టాపిక్స్ ముందు అన్ని మాకు సెషన్స్ చాలా కూడా బాగా బాగుంటాయి. అర్థమవుతుంది. ముందు సెషన్స్ కూడా బాగుంటాయమ్మా. ఇలాగే కంటిన్యూ చేయండి. అయితే రెగ్యులర్గా అటెండ్ అయ్యేదానికి ప్రయత్నం చేయండి. పొద్దున పూట కూడా ఉంటుంది మన క్లాసెస్. వీలైతే అందులో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? శ్రీలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. మేడం నేను మార్నింగ్ సెషన్ లో ఉన్నాను మేడం ఈ 1 మంత్.
ఉమ్, ఈ 1 వీక్ నుంచి నైట్ సెషన్కి వచ్చాను. ఉమ్, చాలా బాగుంది. ఉమ్, అంటే ఇలా నాకు తెలియదు ఇలాంటివి మనం చెప్పొచ్చు అనేది. ఇవాళ ఉమ్, అందరినీ చూసాక అనుకున్నాను, ఉమ్, ఓహో ఇలా చెప్పొచ్చు అన్నమాట అయితేను అని. ఉమ్, అది చాలా బాగుంది మేడం. ఉమ్, చాలా ఎక్సలెంట్. నైట్ కూడా అందుకే వస్తున్నాను. ఏవో ఉమ్. సమ్ టైమ్స్ ఏదో ఆటంకాలు ఎదురైనప్పుడు రాలేదు. ఈ వారం రోజులు ఒక్కరోజే రాలేదు అనుకుంటాను. రిమైనింగ్ వచ్చాను. మార్నింగ్ సెషన్ మాత్రం ఎవ్రీడే ఉన్నాను మేడం ఈ 1 మంత్ నుంచి. ఆ వీడియోస్ మీరు ఆబ్సెంట్ అయినా వీడియోస్ షేర్ చేస్తాం కాబట్టి అవి చూడండి. అవి ఓకే. చూసి ఆ పాయింట్స్ నోట్స్ చేసుకోవాలి. ఇంకా నుంచి చెప్పాను కదండి, ప్రతి వీకెండ్ ఎగ్జామ్ ఉంటుంది ఖచ్చితంగా. ఈ 5 రోజులు ఏదైతే విన్నారో సమగ్ర జీవన శైలితో పాటు 6వ రోజు ఖచ్చితంగా ఎగ్జామ్ ఉంటుంది. ప్రతిరోజు ప్రతి పాయింట్ మీరు నోట్ చేసుకుంటేనే మీరు చెప్పగలుగుతారు. చెప్పాను కదా, ఒక బుక్ ఒక పెన్ను పెట్టుకోవాలి. ఆ రోజు మాస్టర్ ఎవరో రాసుకోవాలి, డేటు టాపిక్ ఏం చెప్పారు. ఇప్పుడు ఓకే. దగ్గర రాయలేకపోయినా తర్వాత వీడియో పంపిస్తాం కదా, నోట్ చేసుకోండి. నిదానంగా ఓకే. నోట్ చేసుకోండి. అందరూ అంత స్పీడ్గా రాసుకోలేము అనుకుంటే నిదానంగా అయినా రాసుకొని నోట్ చేసుకోండి. ఓకేనా? ఓకే మేడం, డెఫినెట్లీ. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకా లతాశ్రీ గారు మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి. మేడం నేను డిసెంబర్ నెలలో జాయిన్ అయ్యాను మ్యామ్. ఉమ్, నేను కొన్ని వీడియోస్ యూట్యూబ్ లో కూడా మన పత్రిజీ గారి కొన్ని వీడియోస్ వింటున్నాను మ్యామ్. ఉమ్, తను అంటే యాక్చువల్గా ధ్యానం అనేది వయసును బట్టి అంటే ఒక 30 years ఉన్న వాళ్ళు హాఫ్ అన్ అవర్ చేయొచ్చు ధ్యానము అని చెప్పడం జరిగింది మ్యామ్. అలాగే ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా నేనైతే ఇప్పటి వరకు బావిలో కప్పలాగానే ఉన్నాను మ్యామ్. నేను ధ్యానం అనే ఇప్పుడు ఇక్కడికి ఐ మీన్ ఈ జూమ్ సెక్షన్ లో రావడం వల్ల బావిలో నుండి బయటపడినట్టుంది మేడం నాది. నాకు కొంచెం మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయ్యాను ఒక 6 months అయితే. ఇంకా అసలు ఈ రోజు ప్రజెంట్ అంటే నేను చాలా సార్లు చెప్తున్నాను, ప్రజెంట్ ఈ రోజు మీది ముందు సెక్షన్ లో ప్రతి ఒక్కరి ఆశీర్వాదం వల్ల నేను ఈ రోజు నేను మాట్లాడగలుగుతున్నాను మ్యామ్. ఇంకొకటి ఏంటంటే మనం యాక్చువల్గా ధ్యానం కోసం ధ్యానం చేయకూడదండి. మనకంటూ మనం ఏం చేస్తున్నాము అసలుకి ఒక అంటే మనము ఇప్పుడు శ్వాస మీద ధ్యాస అని చెప్పేసి చెప్పారు కదా మేడం. అది అంటే మన ఆత్మ ఇప్పుడు ప్రపంచంలో తిరుగుతున్నది ఇప్పటి వరకు, ఇప్పుడు మాత్రం మన దేహంలోనే తిరుగుతుంది. దాని ద్వారా కొంచెం మెంటల్ గా స్ట్రెస్ గురి అవ్వకుండా ఉంటున్నది. దీనివల్ల నేను కొంచెం ప్రాబ్లమ్స్ నుండి బయటపడ్డాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా మాట్లాడాలని ఉంది. ఈ సెక్షన్ లోకి వచ్చినాక కొంచెం భయం వేసింది మేడం. నేను బయట మాత్రం బాగా లొడలొడ వాగిస్తాను. కాకపోతే ఏంటంటే ఇక్కడికి వచ్చినాక ఎక్కువ వినాలి తక్కువ మాట్లాడాలని కొంచెం తెలుసుకున్నా మ్యామ్. చాలా హ్యాపీగా ఉన్నాను మేడం. ఓకే. చాలా ఆనందంగా కూడా ఉన్నాను. ఈ వర్డ్ నేను లాస్ట్ టైం వాడాను మ్యామ్. చాలా చాలా ఆనందంగా ఉన్నాను. అదే థ్యాంక్ యూ సో కదా. మచ్. నేను ఈ రోజు మాట్లాడుతున్నంటే ఫస్ట్ మా గురువు గారు లలిత గారు మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే పత్రిజీ గారి నేను వీడియోస్ మాత్రమే వింటున్నాను. నా ప్రత్యక్ష దైవం అయితే లలిత మేడం గారు. ఓ, థ్యాంక్ యూ సో మచ్ నేనా? మ్యామ్. ఇది మరీ బాగుంది. ఇంకెవరో అనుకుంటున్నా, ఇంకెవరికి ఏదో వీడియో చూసారేమో ఇంకా మేడం అనుకుంటున్నా. భలేవారే మీరు. ఇక్కడ అందరం కూడా నేర్చుకునే వాళ్ళమే. ఇక్కడ ఎవరు గురువు లేరండి బాబు. ఓకే, థ్యాంక్ యూ అండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. ఓకే, యాదగిరి సార్, మీరు ఈ లాస్ట్ మంత్ వచ్చారా? ఓకే, ఒక్క నేను నిమిషం. లాస్ట్ మంత్ వచ్చాను మేడం. సార్. లాస్ట్ మంత్ వచ్చాను. చాలా ప్రతి సెషన్ నేను ఒకటో రెండో సెషన్లు మాత్రం నేను మిస్ అయ్యాను. మళ్ళీ ఆ వీడియో నేను చూసుకుంటున్నాను. మళ్ళీ నేను ఉదయం మళ్ళీ వీడియో పంపుతున్నా. అది చూసుకొని చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇలా ఇందులో చాలా సబ్జెక్టు అంటే మహావతార్ ఫౌండేషన్ నేను స్టార్టింగ్ ఫేస్బుక్ లో చూసినప్పుడు అంటే మనం ఏది వెతుకుతామో దొరుకుతామని అనుకుంటున్నాను. మీకు చెప్పాను ఒక స్టార్టింగ్ లో ఈ 25 years క్రితం యోగి ఆత్మకథ బుక్ నాకు దొరికితే చదివాను. అందులో మహావతార్ బాబా గురించి ఉంటుంది. బహుశా మళ్ళీ నేను రీసెంట్ తెచ్చుకుని అది చదువుకుని నాకు బుక్ ఎప్పుడు కూడా నేను ఎప్పుడు నాకు చదవాలనుకుంటే అప్పుడు చదువుతూ ఉంటుంది కంప్లీట్ గా. మరి అది ముందు చదవడం వల్ల ఆ బుక్ గురించి చెప్పండి సార్, మీకు టైం ఇస్తాను. ఎప్పుడంటే ఇప్పుడు మార్చికి అలాగా
ఆ, మీరు కూడా ఒక 2-3 రోజులు తీసుకున్నారంటే ఒక యోగి ఆత్మకథ బుక్ మీరు చెప్పడానికి అవును, తీసుకోండి సార్. తప్పకుండా చెప్తాం మేడం. ఓకే సార్. అందుകൊണ്ട് అంటే ఆ బుక్ చదవడం వల్లనో ఆ మహాపూర్ బాబోజీ నాకు ఈ అవకాశం ఇచ్చాను. ఎందుకంటే ఇంత మంచి అవకాశం రాదు కదా మేడం. ఇంత సబ్జెక్టు, ధ్యానము, మా జీవన శైలి, మనం ఏ ఆహారం తినాలి, కొత్త కొత్త విషయాలు, అసలు నేను తెలుసుకోలేని విషయాలు కూడా తెలుసుకున్నాను. అసలు ఏ విషయం అయితే తెలియదో అంత మంచి విషయాలు ఇక్కడ తెలుస్తున్నాయి. ఇక్కడ అంటే మన లైఫ్ అంటే మనిషి జీవన విధానం 120 సంవత్సరాలు బతకడానికి ఖచ్చితంగా బ్రతుకుతాడు. ఇవి పాటించినట్టే ఖచ్చితంగా బతుకుతాం. అది 100% అది. మనం ఏదో అన్ని దురలవాటు ఏదో అలవాటు చేసుకొని సగంలో అయిపోతుంది కనుక అక్కడ తప్పు కాదు, మన తప్పే అది. మనకు భగవంతుడు ఇచ్చిండు 120 సంవత్సరాలు బ్రతుకొని ఇచ్చిండు. అసలు వాళ్ళే అందుకోసమే ఇవన్నీ మనకు పాటిస్తే ఖచ్చితంగా బతుకుతాం. అట్లా ఈ శరీరం మనది కాదు, ఈ ఆ మనసే మనది కాదు అన్నప్పుడు ఈ శరీరం కోసం ఎందుకు అనవసరాన్ని పెట్టి చేయడం. చాలా బాగుంది మేడం. నాకైతే చాలా బాగా అనిపించింది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇక్కడ ధన్యవాదాలు మేడం. నమస్తే సార్. ఐఫోన్ అని పెట్టారండి, మీ పేరు ఏదో రాయలేదు, అన్మ్యూట్ చేసుకోండి సార్. ఐఫోన్ అని పెట్టారు. ఇంకా ఎవరండి హ్యాండ్ రైజ్ చేసింది ఈ నెలలో జాయిన్ అయిన వాళ్ళు? సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓం ప్రకాష్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. నాకు మీ పరిచయం కడతాళ్ళు దాంట్లో జరిగింది. ఎస్ సార్. కానీ చాలా ఇన్నోవేటివ్ గా అంటే మీ ప్రెజెంటేషన్స్, ప్రోగ్రామ్స్, మళ్ళీ స్పెషల్లీ ఇట్ ఇస్ ఏ యూనిక్ ఈ ఫ్రైడే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ రిక్వైర్డ్ పాయింట్ ఆఫ్ టైంలో తీసుకున్నప్పుడు యంగర్ జనరేషన్స్ కి దే షుడ్ నో వాట్ ఈస్ అవర్ వే ఆఫ్ లివింగ్ అనేది, ఏమేమి మనం మిస్ అవుతున్నా అనేది మీరు ఎన్లైటన్ చేస్తున్నారు. అది రియల్లీ వెరీ గుడ్ సర్వీసెస్. అంటే ఇలాంటి జ్ఞానం అనేది ఈ జనరేషన్స్ కి దొరకదు. వాళ్ళకి బుక్స్ చదివే ఓపిక లేదు. తర్వాత ఇలాంటి ఎవరైనా రిమైండ్ చేసి చెప్తుంటే దీంట్లో మనకు ఒక అదృష్టం అనుకోవచ్చు, చెప్పవచ్చు. అందరికి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయటం అనేది. మీ మావతార్ టీవీలో ఫ్రైడేస్ ఆల్వేస్ పీపుల్ వెయిటింగ్ ఎప్పుడు వస్తుందని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత నాకు వే ఆఫ్ లివింగ్ లో ఎలా అంటే నాకు బై ఈ చైల్డ్హుడ్ ఆ రోజుల్లో మాకు ఎలక్ట్రిసిటీ కూడా ఉండేది కాదు. ఓన్లీ అంటే దీపాలు ఉంటాయి కదా, అవును అదే సార్. దాంట్లో మా తాతమ్మ ఉండేది మాకు, తాతగారి తల్లి. అవును. ఆమె అవుట్ అంటే ఈ కస్టమ్స్ ఎలా మనం ఫాలో అయ్యేది అనేది ఎవ్రీ సండే పిల్లలందరినీ కూర్చుని ఇష్టం ఉన్నా లేకపోయినా ఓమతో కషాయం తీస్తారు కదా, అవును. అది 2-3 స్పూన్లు తాగించి ఆ తర్వాత మోషన్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత అందరికి తలంటి పోసి కంపల్సరీ అన్నట్టు అక్కడ ఎస్కేప్ అనేది ఉండదు. ఉండాలి. ఇట్లా చేసి షీ బ్రాటప్ మా అందరినీ విత్ మోటివేషన్స్ తోటి, అంటే అజ్ఞానాన్ని ఇవ్వటంలో. ఇప్పటి ఈ రోజుల్లో కూడా మాకు అలా ఎంత డెడికేటెడ్ అంటే మేము ఒక 2 కిలోమీటర్స్ నుంచి వాటర్ మోసుకొని వచ్చేవాళ్ళం తాగేందుకు. నా చిన్నతనం నా సైజు దగ్గర చిన్న బిందె తీసుకుని నేను కూడా తీసుకొచ్చేవాను. ఆ విలేజెస్ లో అప్పుడు ఏంటంటే బస్సెస్ లేదు, ట్రాన్స్పోర్ట్ ఓన్లీ బాలలో నడిచి రావటాన్ని. మా విలేజ్ సెంటర్ ఆఫ్ ద హౌస్ విలేజ్ ఉండేది. ఆమె ఒకే మాట చెప్పేది, అందరికీ అడిగిన వాళ్ళకి నీళ్ళు ఇవ్వండి, మిగిలితే మీరు తాగండి అనేది. ముందు మీరు తాగి వాళ్ళకి ఇవ్వని చెప్పేది కాదు, మిగిలితే మీరు తాగండి అనేది. సో ఆ కాన్సెప్ట్స్ లో మేము పెరిగాము. ఆ అదృష్టం ఏంటంటే ఇప్పటికీ ఎక్కడికి ఏ కార్నర్ వెళ్ళినా త్రూఅవుట్ ఇండియా అక్రాస్ ద బార్డర్స్ కూడా వెళ్ళాను నేను, బై వర్చ్ ఆఫ్ వర్క్. అవన్నీ కూడా అండమాన్ నికోబార్లో కూడా వర్క్ చేశాను 2.5 years. ఏ రోజు కూడా నాకు వాటర్ షార్టేజ్ అని లేదు, ఫుడ్ షార్టేజ్ లేదు, బికాస్ ఆఫ్ అవర్ బ్లెస్సింగ్స్. ఈ రోజు కూడా అలానే ఆ విలేజ్ లో కూడా వి విల్ బి రికగ్నైజ్డ్ ఓన్లీ ఆనర్ నేమ్. యానిసెంట్ పాత విలేజ్.
చెప్తే ఆమె పేరు చెప్పి పలాని వాళ్ళ మనవాడు ఉంటారు, మా ఫాదర్ను కూడా. సో అలా చాలా ఎథిక్స్ ఆమె స్టిల్ వి రిమెంబర్ హర్ ఎవ్రీ బిట్ ఆఫ్ టైం కూడా. ఎస్ సార్, ఎస్, అద్భుతం సార్. నిజమే, ముందు మామగారు అనే వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎంతో కథలు, భాగవతాలు, భారత రామాయణాలు ఇవన్నీ చెప్పడమే కాకుండా మంచి ఎథిక్స్ అన్నట్టు మీరు ఆ విలువలతోనే పెంచారు సార్ పెద్దవాళ్ళంతా కూడా. చాలా చక్కగా స్వీట్ డేస్ అన్ని, ఆ మెమరీస్ అన్ని మీరు గుర్తు చేశారు మాకు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ మేడం. ఓకే అమ్మా, చెప్పండి. మేడం ఆ, మేడం మా చిన్నతనంలో కూడా మా మదర్ అలాగేనండి. ఒంటికి కురుపులు అవి గనక వస్తే ఏ డాక్టర్లు అక్కడికి వెళ్ళనిచ్చేవారు కాదు. మైలు తుత్తిని తెచ్చి శుభ్రంగా ఒంటి నిండా పూసేసి శుభ్రంగా కుంకుడు పులుసు వేసి రుద్దేవారండి. ఎంత శుభ్రంగా ఉంచేవారు. వీక్లీ వన్స్ తలస్నానం చేయించి అవన్నీ. ఎప్పుడులా షాంపూలు అవి లేవండి అప్పుడు. మా మదర్ కూడా అలాగే చేసేవారు. చెవుపోటు అంటే చెవులో వెల్లుల్లి గర్భ నువ్వుల్లో వెచ్చపెట్టి అవి చెవులో వేసేవారు. అవును. ఇప్పుడు నాకు 58 years అండి. నేను ఇప్పటికీ కూడా శుభ్రంగా ఇంటి పనులు, వంట పనులు అన్ని చేసుకుంటాను. మా ఎస్. కోడలు, మా కూతురు అంటారు, నీకెక్కడి నుంచి ఇంత ఓపిక వస్తుందంటే అది మంది కాదండి గొప్పతనం, మా పేరెంట్స్ ఇది. అవును. తెల్లవారే ఒక్క నిమిషము, మీ పేరెంట్స్ మీకు చేశారు, మరి మీరు మీ పిల్లలకి అలాగే చేశారా? చేసేవండి వాళ్ళు. ఇప్పుడు మన పిల్లలు కాబట్టి అప్పుడు వింటే వాళ్ళు మనం కూడా స్ట్రాంగ్ ఉండాలి కదా. ఆ కదా, అందుకనే వాళ్ళకి వీక్లీ వన్స్ ఒక కాయగూర, ఆకుకూరలు అవన్నీ అలవాటు చేయాలండి పిల్లలకి చిన్నప్పటి నుంచి అవన్నీని. ఇది ఎస్, తినము అది తినము అని అనకుండా. ఎస్. ఆ మా మదర్ అలాగే చేశారు. మార్నింగ్ మేము చద్దన్నం తిని కాలేజీకి వెళ్ళేవాళ్ళం అండి 6:30 7 గంటలకి. ఓ ఎస్, 2 kilometer నడిస్తే తప్ప బస్ స్టాప్ వచ్చేది కాదు. ఇప్పుడు ఎక్కడండి వింటారు, బండి మీదే. ఎస్. జంక్షన్ 1/2 kilometer బండి మీద డ్రాప్ చేయవలసిందే వాళ్ళని. అందుకు ఇప్పుడు చెప్పేది మనం చెప్పే స్థితికి వాడు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు మనం చెప్పడానికి. నువ్వంటే కష్టపడ్డా మేము కూడా కష్టపడాలా అంటారంతే. అది ఆరోగ్యం అలా కోసం నడిచి కష్టపడాలి. డాక్టర్ చెప్తే వాకింగ్ చేస్తారు అది కదా. నిజమే నిజమే కరెక్టే. శంకులో పోస్తేనే తీర్థం, 1000 రూపాయలు తీర్థం ఖర్చు అవుతుంది. పెడితే తప్ప అది ఉమ్, కరెక్ట్ కాదు. ఉమ్. అంతే కదా. అంతే. ఉమ్, అంటే ప్రెసెంట్ కాలమాన పరిస్థితులు అలాగే ఉన్నాయి. టైం ఉండదు, ఉమ్, పరిగెట్టాలి, ఇంట్లో పనులు ఇవన్నీ. వాళ్ళని మనం అనలేము. కాలమాన పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు మారేరు అనుకోవాలంతే. అప్పుడు ఉమ్, మన పరిస్థితులు వేరు, మన పెంపకం వేరు, మన తల్లిదండ్రులు చెప్పింది వేరు. మనకున్నటువంటి పరిస్థితులు కూడా అలాంటివే. నడిచి వెళ్తే తప్ప బస్సు ఎక్కలేము, బస్సు ఎక్కితే తప్ప వెళ్ళలేము. ఆ బస్ ఎక్కాలంటే ఒక అరగంట ముందు నుంచి కూడా మనం ప్రిపేర్ అయి వెళ్ళాలి. కాలేజీకి లేటుగా పెడితే అప్పుడు టీచర్లు కూడా అంత డెడికేషన్ తో ఉండేవారు. ఇప్పుడు వాళ్ళు మనల్ని చూసి వాళ్ళే భయపడిపోతున్నారు టీచర్లే. ఎందుకు బాబు గొడవలకు వచ్చేస్తారు అని. అందుకని పూర్వకాలం వాళ్ళు ఆయన చెప్పింది 100% కరెక్ట్ అండి. నిజంగా ఆయన ఆయన ఏదైతే ఇప్పుడు చెప్పారో మేము అవన్నీ పిల్లలకు కానీ అనుభవించాం. పెద్దవాళ్ళకి కానీ వాకింగ్ చెయ్యండి మీ ఆరోగ్యం కోసము అని చెప్పడం ఉత్తమం అన్నమాట. అప్పుడంటే మనకు అంతే. తప్పనిసరి పరిస్థితుల్లో వాకింగ్ చేసే అంతే అవసరం వచ్చింది. కానీ ఇప్పుడు అవసరార్థం వాకింగ్ చేయాలి. మహావతార్ చెయ్యాలి. ఫౌండేషన్ లో రంగనాథ్ సార్ గారు ఇవన్నీ కూడా మళ్ళీ ముందుకు తీసుకొని రావడం జరుగుతోంది కాబట్టి ప్రతి ఒక్క ఇల్లు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుంది ఇంకా. నాకిప్పుడు ఆయన చెప్తే నా పాత రోజులన్నీ గుర్తొస్తున్నాయండి. నేను మార్నింగ్ 5కి లేచి బాయిలర్లో నీళ్ళు పెడతా పోసుకుని చలికాలంలో. అందులో చలికాలం టైం ఉండదు. ఏదైనా తావకాయ అన్నమో మాగాయ అన్నమో తినేసి పరిగెట్టవలసి వచ్చేది. ఒక 1/2 kilometer నడిచి బస్సు ఎక్కి వెళ్ళాలి. లేట్ అయితే టీచర్లు కూడా, లెక్చరర్లు డిగ్రీలో కూడా నుంచునే వాళ్ళం అండి అలా బయట చచ్చినట్టు. ఇప్పుడు వాళ్ళు మనల్ని చూసి భయపడిపోతారు. స్టూడెంట్స్ చూసే లెక్చరర్లు భయపడిపోయి వద్దమ్మా అంటారు. అంటే కాలమాన పరిస్థితులు అలా మారిపోయి మనం ఏం చేయలేమండి. వాటితో పాటు మనము మారడమే అంతే. మారాలి, కానీ మళ్ళా ముందుకు రావాలి. గోల్డ్ కాబట్టి ముందు. ప్రయత్నం చేస్తున్నామండి. అలా మా ఇంట్లో ఈ రోజు వరకు కూడా తప్పు మా కోడలు కూడా మాతోటే లేస్తుంది, మాలాగే అన్ని చేస్తుందండి. నిజంగా ఉన్నది చెప్పాలి. మా అమ్మాయి కూడా మంచి బుద్ధిమంతురాలే, నాతోటే లేస్తుంది, అన్ని చేస్తుంది, చాలా చక్కగా చూస్తుందండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. నేను తనకి అలాగే ఉంటాను, తనే నాకు అలాగే ఉంటుంది. వెరీ మేమిద్దరం ఒక్కలాగే ఉంటాం, కోఆర్డినేషన్ తో చేసుకుంటాం. వెరీ గుడ్. బాగుంటుంది మేడం. ఓకే. చెప్తాము, వింటే వాళ్ళు బాగుపడతారు మేడం. అంతకన్నా మనం ఏం చెడిపోవాలని చెప్పం కదా.
అది అది ఇంకా కొత్త వాళ్ళండి. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకన్నా నాకు ఆయన చెప్తుంటే నేను అంత పాత రోజుల్లోకి వెళ్ళిపోయాను. ఎంత బాగుండేమో కదా నిజమేను అని. థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ, చాలా హ్యాపీగా ఉంది నిజంగా. ఓకే మేడం. భూపతి సుష్మా గారు అన్మ్యూట్ చేసుకోండమ్మా. అందరికీ నమస్కారం మేడం. నమస్తే మేడం శ్రీలక్ష్మి గారు చెప్పారు, వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం వాళ్ళకి సంతోషం కాదు, మీలాంటి వాళ్ళని చూడడం మాకు చాలా సంతోషం, చాలా బాగా అనిపిస్తుంది. మీరు అయ్యో కాదు చెప్తా మేడం, చాలా చాలా బాగా అనిపిస్తుందమ్మా. మీకు ఈ మంత్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు? అసలు నేను ఇందులో జాయిన్ కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కాకపోతే చాలా సెక్షన్స్ మిస్ అవుతున్నాను, వింటాను, ఆడియో చూడలేను, పని చేసుకుంటే వినాల్సి వస్తుంది. కానీ నాకు ఇట్లా పద్ధతులు ఇలాంటి అంటే చాలా ఇష్టం, ఫాలో అవడం. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పడానికి ఎవరు ఉండరు. ఇందులో జాయిన్ అయిన తర్వాత ఇది బెటర్, ఓకే అనేసి కొంచెం ధైర్యం వస్తుంది చేయడానికి. ఈ మంత్ చాలా బాగా. లేదండి, లాస్ట్ సెక్షన్ లో ఉన్నాను, డిసెంబర్ లో జాయిన్ అయ్యారు. మెడిటేషన్ ఎంత ఎండింగ్ లో జాయిన్ అయ్యాను మేడం. ఓకే, అయితే ఈ సెషన్ కిందకి వేసుకుందాము. ఎంత టైం చేయగలుగుతున్నారు మీరు మెడిటేషన్? ఎలా ఉంది మెడిటేషన్ చేస్తూ ఉంటే? మెడిటేషన్ చేస్తుంటే బాగా అనిపిస్తుంది మేడం, చెయ్యాలనిపిస్తుంది కూడా. కానీ కొంచెం టైం కుదరట్లేదు మేడం, నాకు కుదరట్లేదని చెప్పకూడదు అన్నారు, కానీ కుదరట్లేదు. అంటే అదే ఇంపార్టెంట్ అనుకుంటే మనము ఎలాగైనా సెట్ చేసుకుంటాం అనమాట. అట్లా ఇప్పుడు ఖచ్చితంగా ఆ టయానికి జాయిన్ అవ్వాలి అనుకుంటే రాత్రే కొన్ని పనులు మనం సర్దిద్దుకొని పొద్దున్నే కొంచెం సేపు కూర్చున్నాము అంటే కొంచెం టైం సేవ్ అవుతుంది కదా. అప్పుడు లేచి చేసేదానికంటే పొద్దున్నే నేను క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే మనము ముందే ప్రిపేర్ అయిపోతాం అనమాట. ఇప్పుడు మేము రాత్రి జాయిన్ అవ్వాలి, పొద్దున జాయిన్ అవ్వాలి, 2 సెషన్స్ జాయిన్ అవ్వాలి, మా పిల్లల్ని కూడా పంపించాలి మళ్ళా కదా. కానీ అవన్నీ జరుగుతున్నాయి, మా క్లాసులు జరుగుతున్నాయి. అదే అనుకుంటాం మేడం. మా ఫ్రెండ్ అజిత గారు, తన వల్లే నేను జాయిన్ అయ్యాను. మేము అదే అనుకుంటాం, మేడం గారికి ఎలా కుదురుతుంది, మాకు ఇట్లనే కుదరట్లేదు మేడం, ఎలా అంటే నేను చెయ్యగలుగుతాను, ఇది నా వల్ల అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా మనము షార్ట్అవుట్ చేసుకుంటాం. ఏది ఇంపార్టెంట్, ఏది ముందు చేయాలి, ఏది వెనక చేయాలి అనేది మనం నిర్ణయించుకుంటాము. అలాగే కళ్ళు తెరిచినప్పటి నుంచి అండి, మొబైల్ నుంచి మెసేజ్లు ఏమున్నాయి, సార్ దగ్గర నుంచి ఏమొచ్చాయి నుంచి రాత్రి మళ్ళీ ఇక్కడ అయిపోతుంది, సెషన్ అయిపోతుంది, మళ్ళీ ఒక అరగంట సేపు నాకు మొబైల్ వర్క్ ఉంటుంది. అవన్నీ మళ్ళీ పొద్దున్న సెషన్కి అటెండ్ అవుతాం. మళ్ళీ మా పనులు రెగ్యులర్గా ఉంటాయి. ఆ తర్వాత మాస్టర్స్తో కాల్ చేయడం ఉంటుంది, వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్లు తీసుకోవాలి, సబ్జెక్ట్ ఏందో తీసుకోవాలి, ఏ రోజు ఏ మాస్టర్ సెలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళందరికీ మెసేజ్లు పంపించాలి, మళ్ళీ గ్రూప్లో మీకు మెసేజ్లు పంపించాలి. పొద్దున్నే సెషన్ ఉంది జాయిన్ కాండి, రాత్రి సెషన్ ఉంది జాయిన్ కాండి, మధ్యలో వీడియోస్ వచ్చింటాయి అవన్నీ అప్లోడ్ చేయాలి. ఇవన్నీ ఉంటాయండి, వర్క్ 24 hours ఆన్ డ్యూటీ ఉంటుంది. అయితే ఖచ్చితంగా చెయ్యాలి అనుకుంటే మటుకు అటెండ్ అవుతాం. ఎందుకోసము? మన కోసమే కదా. అవును మేడం, మేము ట్రై చేస్తున్నాము, మీ దారిలోకి వస్తాము. రండి ట్రై చేస్తున్నా కాదు, ట్రై చెయ్యండి ఖచ్చితంగా. మార్నింగ్ సెషన్ అటెండ్ అవ్వండి. అంటే పొద్దున్నే సెషన్ లో లేకుండా మెడిటేషన్ అయితే చేయండి ఖచ్చితంగా. పొద్దున్న, మధ్యాహ్నము, రాత్రి 3 పూటల ఖచ్చితంగా మెడిటేషన్ అయితే. ఇప్పుడు నేను ఆహారం తీసుకుంటున్నానంటే మెడిటేషన్ చేస్తేనే తీసుకోవాలి. అన్నం ముందర కూర్చుంటున్నాను మేడం, మెడిటేషన్ చేశానా ఈ ఆహారం నేను తినడానికి, అలా అనుకుంటే ఖచ్చితంగా మెడిటేషన్ చేసే తింటామండి. యోగా కూడా కట్టాల్లోనో చెప్పారు కదండి, 3rd డేనో 4th డే, ఆ 2 డౌన్లోడ్ చేసుకున్నా. నా హెల్త్ పర్పస్ అవి నాకు యూజ్ అవుతున్నాయి, నాకు చాలా బాగా అనిపిస్తుంది మేడం. మార్నింగ్ వచ్చేసి ఒక 10 నిమిషాల ధ్యానంలో కూర్చోగలుగుతున్నాను. కాకపోతే ఎప్పుడైనా మధ్యాహ్నం టైం దొరికినా కూడా మామూలుగా ఇలా కూర్చుండిపోతాను. అది టైం ఇది ఖచ్చితము అని అయితే పాటించలేకపోతున్నాను. నాకు టైం దొరికినప్పుడు మాత్రం చేస్తున్నాను. చేస్తాను, ఇంకా కాసేపు కూర్చోవాలనిపిస్తుంది. 10 నిమిషాలే అని పెట్టుకుంటా, పని టైం అవుతుంది అనుకుంటా, కానీ 1/2 గంట 20 నిమిషాలు అయిపోతుంది.
వెరీ గుడ్. మంచిగా అట్లే అనిపిస్తుంది. అట్లే మొదలు పెట్టి చేస్తూ రండి. మొదటి 3 సెషన్లు 1 అవర్ అయితే టైం తర్వాత పెంచుకుంటూ పోవాలన్నమాట. ఒక సిట్టింగ్లోనే 2 అవర్స్, ఆ తర్వాత కొన్ని రోజులకు ఒక సిట్టింగ్లోనే 3 అవర్స్, ఇలా రావాలన్నమాట సాధన అనేది. ఇంత పెంచుకుంటూ రావాలి. అప్పుడే అద్భుతమైన ఫలితాలు అనేది ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా చేయడం అయితే ఆపకూడదు. 3 పూటలా చేయండి. పుస్తకాలు తెప్పించుకోండి. ఖచ్చితంగా ఆ పుస్తకాలు అయితే చదవాలి. ఆ పుస్తక జ్ఞానాన్ని అందరికీ పంచాలి. ఓకేనామా? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా కొత్త వాళ్ళు? విష్ణు కాంతం గారు, మేడం మీరు మాట్లాడారు, అన్మ్యూట్ చేసుకున్నాము. మాట్లాడండి మేడం. మేడం మాట వినిపిస్తుందా మేడం? వినిపిస్తుందండి. మేడం మీకు థ్యాంక్స్, వేల వేల కృతజ్ఞతలు మేడం మీకు. మొన్నే జాయిన్ అయ్యాను మేడం. మాకు తెలుగు రావట్లేదు అని మిమ్మల్ని పాపం చాలా సార్లు ఫోన్ చేసి ఇబ్బంది ఓకే, పెట్టానండి ఈ ఓకే, వారంలోనే. ఏమి ఇబ్బంది లేదమ్మా. మీరు సెషన్స్ లోకి రావడమే అద్భుతం అనమాట. రండి రండి, కానీ వెల్కమ్. నిజంగా పొద్దుట, ఉదయం, సాయంకాలం కూడా నాకు తింటున్నాను మేడం. మార్నింగ్ నాకు తమిళంలోనే ఇందులోనే వస్తుందని కూడా మిమ్మల్ని అడిగాను నేను. అది కూడా వింటున్నానండి. తెలియకపోయినా అది కూడా పట్టుకుని అలా కన్నడ వింటున్నాను. కన్నడ సెషన్ అండి ఇంకా మన వాళ్ళు తమిళ్ పెట్టలేదు. వింటున్నాను మేడం. నేను ఇప్పుడు దగ్గర దగ్గర రేపటి 15 నుంచి సంవత్సరాలు తెలుగు సెషన్ వస్తుందమ్మా. రేపటి నుంచి తెలుగు సెషన్ పొద్దున ఉంటుంది. 5 గంటలకంతా జాయిన్ అయిపోండి. లింక్ అలాగే పంపించేస్తాను. నేను 15 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను మేడం. కానీ మీరు ఎంత యాక్టివ్ గా ఉన్నారో నాకు నేను ఆనందం అనిపిస్తుంది మేడం. ఇంత వర్క్ చేస్తున్నారు కదా, మేము ఎందుకు చేయకపోవాలి అసలను అని నాకు అనిపిస్తుంది మేడం. ఇన్స్పిరేషన్. కానీ ఏం లేదు, చాలా మీరు కూడా అంతే. మీరు కూడా రండి ధ్యానంలోకి వచ్చేయండి. అలా ధ్యానం చేస్తూ కంటిన్యూగా 41 days అనేది ఆపకుండా మొదలు పెట్టండి. అదే మిమ్మల్ని నడిపించేస్తుంది. ఒక్క రోజు మేడం మీరే ఇన్స్పిరేషన్ మేడం. నిజంగా మార్నింగ్ లేవడానికి బద్ధకంగా ఉన్న అమ్మ అందరూ వచ్చేస్తారు, లేచిపోవాలి, మనం కూడా చెయ్యాలి అని ఒక ఎంతూజియాజం ఉంది మేడం మాలో. నిజంగా మీ నుండే వచ్చింది. 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను మేడం ధ్యానం. కానీ నేను నైట్ అత్తమాను ధ్యానం చేస్తాను మేడం, పగలు చేయలేనండి మేడం. చేయాలేమో. అర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో చేస్తే ఆ ఎనర్జీ అనేది అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అద్భుతంగా ఉన్న ఎనర్జీని పొందాలి అనుకుంటే ఖచ్చితంగా అర్లీ మార్నింగ్ అయితే చేయడం కంపల్సరీ అన్నమాట. ఖచ్చితంగా అంటే నైట్ అంతా పొద్దునే నేను సెషన్ మీకు ఒక ఉంటుంది, గంట జాయిన్ అవ్వండి. అంటే ఫస్ట్ లేయడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటా వచ్చారు అంటే ఆటోమేటిక్ గా నిద్ర మొహాలన్నా పోదు. ఇబ్బంది ఏం లేదు మేడం, ఇబ్బంది ఎక్కడ లేదండి. ఎందుకంటే నేను నైట్ అత్తమాను ధ్యానం చేస్తాను మేడం. ఒక గంట పడుకుంటానేమో అండి అంతే. నేను మిగతా అంతా టైం ధ్యానంలో ఉంటాను. కానీ మీ క్లాసులు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి మేడం. నేను ట్రెక్కింగ్ గట్టా వెళ్ళినప్పుడు 24 గంటలు 18 గంటల్లో కూడా అలా ఉండిపోయిన రోజులు ఉన్నాయండి. ఎన్నో లోకాలు వెళ్ళిన రోజులు ఉన్నాయి. కానీ ఎందుకో తెలియదండి మేడం, నాకు ఇంకా ఏంటో ధ్యానం చెయ్యాలి అనిపిస్తుంది అనమాట. తెల్లవారులు అలా కూర్చున్నా సరే ఏంటో తెలియదండి, మరి తెలియని ఆనందమే. కానీ అందులో ఏంటో అనుభూతి లేదు మేడం. కానీ అలా ఉండాలనిపిస్తుంది అంతే. అదే ఆనందం. మరి ఎంచేత తెలియదు. అదే ఆనందం అంటారా? ఆనందం, అదే తర్వాత ఆనందం. మేడం చూడండి, నేను ఎప్పుడో గురుమంత్రం తీసుకున్నాను మేడం చిన్నప్పుడు. ఆ గురువు గారు ఏం చెప్పారంటే, ఆ లేడీస్ అండి ఆవిడ, మాతాజీ ఆవిడ ఏం చెప్పారంటే, ఒక బకెట్ లోని ఒక తెల్లటి క్లాత్ వేసుకుని, మంచి క్లాత్ వేసుకుని, ఆ క్లాత్ తోటి బాగా ఒళ్ళు రఫ్ చేసుకోవాలి. కాళ్ళు, చేతులు, ముఖం, నడుము, ఈపి అన్ని దాంతో తోముకుంటా ఉండి మళ్ళీ దాన్ని 2-3 సార్లు గుంజుకుని మళ్ళీ తోముకుంటా ఉండాలి. అలా మన శరీరం అంతా శుభ్రంగా ఉండి ఎక్కడనో చాలా షార్ప్ గా ఉంటదని చెప్పారండి ఎప్పుడో. నేను అదేనండి రక్త చాలా ప్రసరణ అవ్వడం. దాని ద్వారానే రక్త ప్రసరణ అవుతుంది అంతే. సబ్బు రాయను మేడం, సబ్బు రాయను. ఎప్పుడైనా సరే నా బాత్రూమ్ లో నా టవల్ అలా ఉంటది అనమాట అండి. వెరీ గుడ్. తడుపుకుని ఏం శుభ్రంగా లేదు, అలా ఆరేసుకుంటాను. చేయడం వల్ల మొత్తం అంతా బాడీ అంతా మసాజ్ అయినట్టు అయ్యి రక్తం అనేది మంచిగా సర్క్యులేషన్ అయ్యి అప్పుడు స్కిన్ అనేది ఈ ఫోర్స్ ఓపెన్ అవ్వడం వల్ల లోపల ఉన్న మలినాలన్నీ బయటకు వచ్చేసి అద్భుతంగా మెరుస్తూ ఉంటుంది అనమాట. అదే ఆక్సిజన్ లెవెల్ అనేది నాకు బాగా ఇప్పుడు అందుతుంది పేలదు కదా. మేడం, నాకు ఏ సంవత్సరం కూడా ఒళ్ళు పేలదండి. తర్వాత పులుసు లాగా వచ్చినట్టు ఏమి ఉండదండి, నిన్నగా ఉంటదండి నా శరీరం. వెరీ గుడ్.
మీరు మా అని అందరికంటే ఇంకా జాయిన్ అవుతున్నా. సీనియర్స్ మా ధ్యానంలో మీ యొక్క సలహాలు సూచనలు కూడా మాకు కావాలి. అద్భుతంగా చెప్పారు మీరు, ఇంకా ఇంత చక్కగా ఇంతసేపు మెడిటేషన్ చేస్తున్నారు అని. కాబట్టి ముందు ముందు సెషన్స్లో కూడా మీ యొక్క ఏమంటామంటే జ్ఞానాన్ని పంచడానికి రండి. ఇంకా మీరు క్లాసులకు మీకు తెలిసిన మేడం జ్ఞానాన్ని ఇప్పుడు మాకు పంచడానికి రండి. నేను క్లాస్ చెప్పడానికి రావాలంటే ఇప్పుడు ఇప్పుడు నేను నాకు ఇలా నొక్కుకోవడం ఆన్ చేయడం గట్రా ఏమీ రాదు మేడం. అంటే ఆ, ఇప్పుడు మీరు మనకు చెప్పారు కదా, ఇది నేను ఇలా పెడుతున్నాను ఇలా నొక్కోండి అని చెప్పారు కదా, నేను అలాగా ఫాలో అయ్యానండి. ఈవేళ ఆటోమేటిక్గా ఇలా నొక్కి చూద్దాం మేడం, ఏమన్నా చెప్పగలుగుతానేమో అనుకున్నాను మేడం. ఇదే ఇలాగైతే నేను క్లాస్ చెప్పగలను మేడం, చెప్తాను మేడం. చెప్పండి మేడం. మీరు అవకాశం ఇచ్చినప్పుడు నేను చెప్తానండి. థ్యాంక్ యూ. తర్వాత మీ యొక్క దాంట్లో జాయిన్ అవటం నాకు చాలా ఆనందంగా ఉంది మేడం. ఎందుకంటే మీ యొక్క సహనం, మీ యొక్క ఓర్పు, మీ యొక్క అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి మేడం. నేను అనుకోకుండా మన కత్తాల్లోని ఒక ఆయన కలిసి మీది ఇచ్చారు మేడం, నెంబర్ ఇచ్చారు మేడం. అందుకని నేను చేసి నేను జాయిన్ అయ్యాను మేడం. చాలా హ్యాపీగా ఉంది మేడం, చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు మాకు. థ్యాంక్ యూ మేడం. నేను క్లాస్ చెప్తాను మేడం. ఏమంటే నా అనుభవాలు చెప్తాను మేడం. చాలా అనుభవాలు, 18 సంవత్సరాలు దగ్గర దగ్గరగా, అంటే అంత క్రితం ఏదో తక్కువ తక్కువ చేశాను కానీ ఏకదాటిగా 15 సంవత్సరాల నుంచి ఇంకా చేస్తానే ఉన్నాను మేడం. మన కత్తాలు వచ్చి గుడాకేసి ధ్యానం చేస్తున్నాను మేడం రాత్రులు. తెల్లారాక తెల్లారగా అట్లా 5 గంటలకు 10 నిమిషాలు అయిపోతుందండి మేడం. గమ్మున మీరు పెట్టుకునేకి 5, 10 అలా అయిపోతుందండి టైం. నేను ఆ ధ్యానంలో ఉండి మళ్ళీ ఫోన్ తీసుకుని పెట్టుకుంటున్నాను. బాగుంది మేడం. రేపటి నుంచి తెలుగు సెషన్ స్టార్ట్ అవుతుంది. జాయిన్ థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలండి. థ్యాంక్ కి మీకు మీ అందరికి, ఆ సార్కి, ఆ సార్ని కూడా కలుసుకున్నాను సార్ కత్తాల్లోని. కొన్ని ముద్రలు చెప్పారు సార్. సార్ కూడా 2-3 సార్లు ఫోన్ చేస్తే పాపం మీరు కన్నడ ఏదో అంటున్నారు కదండి, కన్నడ ఏదో అంటున్నారు అందులో చెప్పారండి. తెలుగులో చెప్తే బాగుండు, అయితే బుక్ అనుకుంటే బాగుండు అనుకున్నాను మేడం. బాగుంది మేడం. ఇక్కడ మీకు ఇవన్నీ దొరుకుతాయండి. తెలుగు సెషన్ లో ముద్రాసు దొరుకుతాయి, అక్యుప్రెషర్ పాయింట్స్ అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలండి. మీ అందరికీ ధన్యవాదాలండి. మీ క్లాస్ నిర్వహించినందుకు మీకు ఎంత వేల వేల కృతజ్ఞతలు మేడం. మీ ఓర్పు కూడా మాకు రావాలి మేడం. మిమ్మల్ని చూస్తుంటే మీ ఎనర్జీ మేము తీసుకోవాలనుకుంటున్నాం మేడం. అయ్యో బాబాయ్, అదంతా ఏం లేదమ్మా. ఇదంతా చేసుకుంటా పోతే మీరు కూడా ఇట్లే వచ్చేస్తారు, అందరు ఇట్లే వచ్చేస్తారు. ఏమంటే చేయడం మొదలు పెడితే అంతే, అదే తనుకొని చేస్తుంది. పడుకోమన్నా పడుకోలేమన్నమాట, చేస్తుంటుంది అంతే. ధ్యానం పడుకోలేము మేడం, పడుకోలేము. ఎందుకంటే 1 గంట చేస్తే ధ్యానం 6 గంటలు అన్నారండి మేడం. నేను 15 సంవత్సరాల కిందట ఒంటిపూట చేస్తే యోగి యోగి అని పట్టుకుంటా నేను ధ్యానంలో వచ్చిన పాట విన్నప్పుడు నేను ఒంటిపూట తిని చూస్తాననుకుని అప్పుడు చూశాను మేడం. అప్పటి నుంచి 15 సంవత్సరాల నుంచి నేను ఒక్క పూటే తింటానండి. రెండో పూట పండు ఉంటే పండు తింటానండి, అంతేగాని భోజనం చేయనండి, అవసరం లేదండి. తర్వాత ఇప్పుడు కత్తాల్లోంచి వచ్చిన కాడి నుంచి ఆకలిస్తేనే తినాలి, లేకపోతే మానేయాలి, అవసరం లేదు అంటే ఆకలేసినప్పుడే తింటున్నాను. మా పాప ఇవాళ 2:30 అయిపోయిందమ్మా ఇంకా తినబెట్టండి, ఇంకా ఆకలేట్లేదు, ఆకలేసినప్పుడే తింటాను నేను అనుకున్నానండి. ఇంకా అద్భుతమైన స్థితి, ఇంకా అద్భుతమైన స్థితి. ఆ స్థితికి మీరు అంతే నిజం, ఎప్పుడు ఆకలిస్తే అప్పుడేనండి. మన శరీరంలో మన పరమాత్ముడు చెప్తున్నాడు కదండి, ఇది చెయ్యని మనకు ప్రేరేపించున్నాడు కదా. ప్రేరేపించినప్పుడు ఆయన అనుసరిస్తే మనకి బాగుంటది కదా అని ఆయన ఫాలో అయిపోతున్నాను మేడం. నేను మనలో ఉన్న పరమాత్మకు ఫాలో అయిపోతున్నాను. సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు మేడం. ఇంకా నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా మేడం, వాళ్ళకి కూడా అవకాశాలు ఇవ్వాలి కదా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే, ఇంకా కొత్త వాళ్ళు సార్, ఇక్కడ ఐఫోన్ ఉంది సార్, మీ పేరేంటో తెలియదు నాకు. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. మిమ్మల్ని చూస్తున్నా 2 days నుంచి. అద్దాలు పెట్టుకొని ఉన్నారు, మీరే మీరే అన్మ్యూట్ చేసుకోండి సార్. అక్కడ మైక్ బటన్ ఉంటుంది చూడండి సార్, దాని మీద క్లిక్ చేయండి. మైక్ బటన్ ఉంటుంది, రెడ్ కలర్ లో ఉంటుంది, చిన్న మైక్ లాగా ఉంటుంది. అవ్వట్లేదా? అట్లే సార్, ప్రెస్ చేయండి. వాళ్ళకి ట్యాప్ చేయమని చెప్పండి. దాని మీద టచ్ చేయాలి సార్, అంతే. ఇట్లా ముందు స్క్రీన్ పైన టచ్ చేస్తే అప్పుడు మైక్ బటన్ కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ ఫస్ట్. ఓకే, రావట్లేదా? సరే సార్, ఇంట్లో వాళ్ళని
ఒకసారి అడిగి తెలుసుకోండి సార్. రేపు సెషన్లో అయితే ఓపెన్ చేయండి. ఓకేనా? ఇంకా ఇంకా కొత్త వాళ్ళు నవనీతమ్మ గారు అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి. మీరు అన్మ్యూట్లోనే ఉన్నారు, మాట్లాడండి అమ్మా. గౌతమ్ గారికి నమస్కారం. నమస్తే. ప్రతిజీ సార్ నమస్కారం. నేను డిసెంబర్లోనే జాయిన్ అయినాను. కానీ నేను నా విలువైన అతన్ని మా భర్త గారిని పోగొట్టుకున్న దానివల్ల నేను సరిగ్గా క్లాసెస్ అటెండ్ కాలేకపోతున్నాను. ఇప్పుడు అయితే కాళ్ళు పెట్టుకొని చేసేదానికి ఒకసారి సందిగ్ధం అవుతోంది, చేయలేకపోతున్నాను. ఈ వేళ్ళంతా ఇప్పుడు ఎక్కువ ఇదైతుంది. ఏమైతుందమ్మా? వేళ్ళంతా లాగుతా ఉంది, వేళ్ళు, చేతి వేళ్ళు, కాలు వేళ్ళు వేళ్ళంతా లాగుతున్నాయి. ఓకే ఓకే. వంకర్లు పోతున్నాయి, లాగుతా ఉన్నాయి. ఆయన వెళ్ళిన తర్వాత నాకు చాలా ఎక్కువ దగ్గు, ఆయాసము. డాక్టర్ వెళ్ళిపోతే సైన్ ఇచ్చిందన్నారు తలకు తీసిన తర్వాత. కానీ నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. అమ్మాయిలంతా పెళ్లిళ్ళు అయిపోయినాయి, ముగ్గురు బయట ఉన్నారు, బెంగళూరు, చెన్నై, చిత్తూరు, ముగ్గురు 3 స్టేట్లలో ఉన్నారు. నేను ఒంటరిగా ఉన్నాను ఇంట్లో. ఒంటరితనం వల్ల మా అమ్మాయి చెప్పినారు, చెన్నైలో ఉన్న అమ్మాయి స్కూల్ టీచరు, తను మెడిటేషన్ చేయమ్మా నీకు అన్ని ఇదవుతుంది, కానీ మేము రాలేము, కానీ నువ్వు రమ్మంటే రానంటావని. నాకు అందరి దగ్గర ఎవరి దగ్గర పోవడం ఇష్టం లేదు. నేను స్కూల్లో టీచర్గా రిటైర్డ్ అయిన దాన్ని. ఒంటరి జీవితం అనేది చాలా దుర్లభంగా ఉంది. అది ఇది ఒకరోజు చేస్తాను, ఒకరోజు చేయలేకపోతానమ్మా నేను. అది వేళ్ళలో నుంచి నొప్పి రావడము అనేది హీల్ అవుతా అన్నట్టు. మీరు ఎప్పుడైతే చేయడం మొదలు పెట్టారో మీ లోపల సూక్ష్మ శరీరంలో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి ఒక్కొక్కటి తగ్గిపోతూ వస్తుంది, హీల్ చేస్తుంది అనమాట. ఆ లోపల ఉండే బ్లాక్స్ హీల్ చేయడం వల్ల ఆ సమస్యను బయటికి పంపించేస్తూ వస్తుందమ్మా. మనం అనుకుంటాము బయట కనిపించే ఈ శరీరానికే మనం మందులు ఇస్తున్నాము, దీన్నే క్లీన్ చేస్తామని. కానీ ఈ రోగాలు అనేది, సమస్యలు అనేది వచ్చేది లోపల ఉన్న ఇంకొక సూక్ష్మ శరీరంలో ఉన్న బ్లాక్స్ ద్వారా మనకి సమస్యలు వస్తాయి. ఎప్పుడైతే మెడిటేషన్ అనేది మొదలు పెడతామో ఆ లోపల ఉండే సూక్ష్మ శరీరంలో ఉండే ఆ బ్లాక్స్ అనేది క్లియర్ అయితే వస్తాయి కొంచెం కొంచెం. ఎప్పుడైతే క్లియర్ అయితే వస్తాయో లోపల ఉన్న సమస్యలన్నీ బయటికి తన్నేస్తుంది. అందువల్లనే నొప్పులు ఎక్కువైనాయి అంటారు. కారణం ఏంటి అంటే ఆ సూక్ష్మ శరీరము క్లియర్ చేసుకుంటా వస్తుంది, లోపల ఉండేదంతా కూడా క్లీన్ చేస్తా బయటికి పంపించేస్తుంది. అప్పుడు బయటికి పోయే ప్రాసెస్లో ఇవి నొప్పులు ఎక్కువైతాయి అన్నమాట. కాబట్టి దాన్ని మీరు తగ్గిపోతున్నాయి, బయటికి వెళ్ళిపోతుంది నా సమస్య అనుకోండి అమ్మా. ఎంత వీలైతే అంతసేపు కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. కూర్చునేటప్పుడు చెప్పుకొని కూర్చోండి, నేను కూర్చోవాలి అనుకుంటున్నాను, మెడిటేషన్ చేయాలా అనుకుంటున్నాను, కాబట్టి ఈ మొత్తం శరీరము నాకు ఈ మెడిటేషన్ చేయడానికి సహకరించండి, నాకు అనుకూలం చెయ్యండి, నేను కూర్చుంటున్నాను, ధ్యానం చేయాలి, నా శరీరంలో ఉండే సమస్యలన్నీ కూడా నేను పోగొట్టుకోవాలి, ఆత్మజ్ఞానం చేసుకోవాలి అనేదానికి మీరు అనుకుంటూ చక్కగా కూర్చొని నాకు ఈ శరీరం సహకరించాలి అనుకొని కూర్చోనమ్మా. ఎంతసేపు వీలైతే అంతసేపు మీరు చేసే ప్రయత్నం చేయండి, సాధ్యమైనంత వరకు చేయండి. లోపల ఉండేదంతా కూడా హీల్ చేస్తూ వస్తుంది. ఇంకొకటి మీరు అన్నారు లంగ్స్లో మీకు కొంచెం ఎక్కువ ఇబ్బంది ఉంది అన్నారు. దానివల్ల నాకు దగ్గు విపరీతంగా వస్తుంది. దగ్గు నేను చెప్తానమ్మా, ఒక్క నిమిషము. వెళ్తాందమ్మా. నేను అందువల్ల లేకపోతే ప్రతిసారి బయటకు వెళ్ళడానికి వీలవుతుంది. నేను మీకు ముద్ర చెప్తానమ్మా దానికోసము. ఓకే, మీరు చూడండి, ఇలా ఏదైతే ఉందో ఇలా వేళ్ళలో వేలు వేసుకొని ఈ 2 బొటన వేలు అనేది పైకి పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా చూపుడు వేలును ఈ బొటన వేలును ఇలా పెట్టుకొని ఒక 15 నిమిషాలు కూర్చోవడం. కనిపిస్తోందమ్మా మీకు? కనిపిస్తుంది. ఇది మీకు లోపల లంగ్స్ కు ఉండే సమస్యను బాగా తగ్గిస్తుంది. 15 నిమిషాల కంటే ఎక్కువ పెట్టుకోవద్దండి, ఎక్కువ హీట్ వచ్చేస్తుంది అనమాట. 15 నిమిషాలు చాలు. ఇలా ఎడమ చేతి బొటన వేలు ఇలా పైకి ఉండాలి, ఇలా కుడి చేతి వేలతో ఇలా పట్టుకోండి.
కనిపిస్తోంది కదా, ఈ 2 వేలు ఇలా స్పృశించడం. ఇంకొకటి యూరిన్ ఎక్కువ వెళ్తున్నారు అన్నారు. చూడండి, చిటికెన వేలు ఉంది కదండి, ఈ చిటికెన వేలు మీద, చిటికెన వేలును ఇలా క్లోజ్ చేసి దాని మీద ఇలా మన బొటని వేలును పెట్టుకొని తొడల మీద పెట్టుకోవాలి. 2 చేతి వేలు, చిటికెన వేలు దానిపైన బొటన వేలు ఆనిచ్చేసి ఇలా తొడల మీద పెట్టుకుంటే ఇది జలతత్వం అమ్మ. జలము ఎక్కువ అవుతుంది అంటే దాన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకేనా? చిటికెన వేలు మీద బొటన వేలు పెట్టుకొని ఇలా తొడల మీద పెట్టుకోవడం, ఇలా పైకి పెట్టుకొని తొడల మీద పెట్టుకొని ఇలా చేస్తూ ఉండండి. మీకు ఏదైతే ఆ సమస్య ఉందో తగ్గిపోతుంది. కానీ ఎక్కువ అవడం అంటే దగ్గినప్పుడుదా వస్తుంది, మామూలుగా టైంలో లేదు. దగ్గితేనే బయట రావడం. ఏంటి ఏం తగ్గడం అమ్మా? నాకు దగ్గుతాను కదా, కాపు ఉంది కదా, తగ్గినప్పుడు కంట్రోల్ అవుతుందిలేండి. అదిగా వచ్చేది. మామూలు టైంలో మనం పోయినప్పుడు పోతా అవును ఉంటాము. అవును, అది ఏమైతుందంటే కండరాలు అనేది కొంచెం లూజ్ అయిపోవడం వల్ల అట్లా వస్తుంది. మీరు అలా చెయ్యండి, ఇలా పెట్టుకోండి కొంచెం సేపు, పొద్దున మధ్యాహ్నం రాత్రి సరిపోతుంది. నాకు ఎన్నో మాట్లాడాలని ఉందమ్మా, కానీ మాట్లాడలేకపోతున్నాను. నా మైండ్ చాలా ఆబ్సెంట్ ఏం అయిపోయింది. లేదమ్మా, మేమంతా ఉన్నాము. అందరము మీ ఆత్మ బంధువులమే. మీ పిల్లలు అక్కడ ఉన్నారు అనేది లేదు, ఇక్కడ మేమందరము మీ పిల్లలమే. మేమంతా మనందరిది కూడా ఒకటే కుటుంబము, ధ్యాన కుటుంబము. ప్రతిరోజు మీతో మాట్లాడతాం మేము. చక్కగా ఎవ్వరు లేరు అనుకోవద్దండి, అందరూ మాస్టర్స్ మీ ఇంట్లోనే ఉన్నారనుకోండి. చక్కగా పత్రిజీ మీ పక్కనే ఉన్నారమ్మా, ఆయన మిమ్మల్ని నడిపిస్తారు చక్కగా. కాబట్టి అలా అనుకొని ఆయన పత్రిజీ గారిని చక్కగా అనుకొని కూర్చోండి. ఎంతసేపు అయినా ధ్యానం చేస్తారు, ఆత్మజ్ఞానంతో ఉంటారు. పుస్తకాలు చదవడం మీకు వీలైతే చదవండి, మంచి పుస్తకాలు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను గ్రూప్లో, మీకు చేతనైతే, లేదా ఆడియోస్ పెడుతూ ఉంటాను, వినండి. ఇలా మీరు ఒంటరి అనేది మటుకు వదిలిపెట్టండి. ఎవ్వరూ తోడు తెచ్చుకోరు, తోడుతో పోరు. అందరం ఒంటరి ఇక్కడ. కాబట్టి అందరము అందరితో కలిసి ఉన్నాము, అందరము ఒంటరి వాళ్ళమే. ఏది కూడా అందరూ కావాలి అనేది లేదు. అందరూ ఉన్నా కానీ ఒంటరిగా ఉండేదే నేర్చుకోవాలా అని చెప్పారు గురువు గారు. కాబట్టి మీరు చక్కగా సాధన చేయండి, అద్భుతంగా తయారవుతారు. నెక్స్ట్ సెషన్కి అంతా కూడా మీరు కూడా చక్కగా మాట్లాడి మా క్లాసులు కూడా చెప్తారు. ఓకేనా? ఆలోచనకి నేను మీకన్నా చాలా పెద్దదాన్నే, మీరు నాకన్నా చిన్నోళ్ళు, మీకు నమస్కారం చేయకూడదు. అవసరం లేదు, మీ ఆశీర్వాదాలు ఉంటే చాలు మాకు. అద్భుతం, అద్భుతంగా ఉంటారు, చక్కగా ఉంటారు, మంచిగా మీరు కూడా మాకు చెప్పడానికి వస్తారు. ఒంటరి అనేది ఎప్పుడూ లేదు, మీ చుట్టూ 10 మంది మాస్టర్స్ ఉంటారమ్మా, ఖచ్చితంగా ఎల్లవేళలా ఉంటారు. ఏమంటే సాధన చెయ్యండి అంతే, మొదలు పెట్టండి. నేను కూర్చోవాలి అనుకుని కూర్చోండి, ఖచ్చితంగా మంచిగా మంచి మార్పులు వస్తాయి. ఆరోగ్యవంతులుగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. మేడం, లలిత మేడం గారు, నాకు ఆస్మా ఉంది మా. అందుకే ఆ ముద్ర చెప్పాను కదా, సరే, ఆ ముద్రను మీరు చేసుకోండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. పొద్దున ఒక 15 నిమిషాలు, మధ్యాహ్నం ఒక 15 నిమిషాలు, రాత్రికి ఒక 15 నిమిషాలు. అయితే సాయంకాలమే చేయండి, రాత్రి వరకు ఉండకండి. ఇలా చేస్తూ రండి, ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.